పెక్కి పేరు మీద మొత్తం మీ మాలలే తీసేసుకున్నారు 500 కోట్ల రూపాయలు. మాదిగ కమ్యూనిటీ ఈజ్ బెటర్ దాన్ మాలా. అంటే కృష్ణ మాదిగ భాషలో ఎవరు దోపి తిన్నట్టు? అంటే మాదిగ కమ్యూనిటీ. అవును కదా, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు దోపిడీదారులు కాదు, అగ్రవర్ణాలు దోపిడీదారులు వాళ్ళు కాదు, మాలలే దోపిడీదారులు. మీరు 1974లో లిడ్ క్యాప్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఏర్పాటైంది కదా. 74 నుండి నేటి వరకు 1000 కోట్ల బడ్జెట్ దానికి రిలీజ్ అయింది. ఇప్పుడు కృష్ణ మాదిగ భాషలు చెప్పాలంటే మాదిగలు 1000 కోట్లు దోచుకు తిన్నారని అంటారు. కార్పొరేషన్ నిధులు రాష్ట్ర ఏర్పాటు తర్వాత పిడమర్తి రవి ఆర్మూర్లో ఒక సభలు ఏమంటాడంటే, నేను మాదిగలకి ఇస్తా, మాళ్ళకి ఏం చేసుకుంటారో చేసుకో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేడు సుప్రీంకోర్టు 6 జడ్జిలు ఇచ్చినటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ సబ్ కేటగరైజేషన్ మీద, క్రిమిలేయర్ మీద, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ అనే విషయం మీద గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో అది కాస్త మాలా మాదిగల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిలబెట్టింది. మాలాంటోళ్ళు ఈ విషయం మీద మాట్లాడితే ఖచ్చితంగా ఇతను వర్గీకరణకు వ్యతిరేకి లేదా ఇతను మాల కాబట్టి మాదిగల వ్యతిరేకి అని ముద్ర వేస్తూ చాలా అమాయక మాదిగ ప్రజలను నమ్మిస్తూ ఉద్యమాల్లో భాగస్వాములు చేస్తూ ఎంఆర్పిఎస్ తిండిపోతు దొంగల ముఠ గత 3 దశాబ్దాల నుండి ఆ జాతిని మొత్తాన్ని పట్టి పీడిస్తున్నారు. వాస్తవ విషయానికి వచ్చేసరికి ఆ సుప్రీంకోర్టు 7 జడ్జిల ధర్మాసనం ఏదైతే ఉందో బేలాయం త్రివేదిని వదిలేస్తే మిగిలిన 6 ఇచ్చినటువంటిది జడ్జిమెంట్ కాదు. గతంలో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చేటివి వాళ్ళు ఇచ్చినది 6 అభిప్రాయాలు మాత్రమే. మీకు ఒక సందర్భం చెప్తాను. లక్ష్మీకుట్టి వర్సెస్ కేరళ కేసులో ఇదే సుప్రీంకోర్టులో చేసిన తీర్పు ఏంటంటే, న్యాయమూర్తులు అతి క్రియాశీలక పాత్ర పోషించరాదు, రాజ్యాంగం నిర్దేశించిన పరిధులకు లోబడి విధులు నిర్వహించాలి, రాజ్యాంగం ఇతర శాఖలకు కేటాయించిన పరిధిలోకి న్యాయ వ్యవస్థ జోక్యం ఉండరాదు, న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలను న్యాయ వ్యవస్థ అభిప్రాయాలుగా భావించరాదు. ఇట్ మీన్స్ ఈ కేసులో సబ్ కేటగరైజేషన్ ఇష్యూలో వీళ్ళు ఇచ్చినటువంటి వాదన ఏదైతే ఉందో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను న్యాయ వ్యవస్థ అభిప్రాయాలుగా పరిగణలోకి తీసుకురాదు కాబట్టి అది రేపు కూడా నిలిచేది కాదు. రెండో విషయము, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆ అభిప్రాయాలను వెల్లడించిందో 1 ఆగస్టు రోజున ఇమీడియట్ గా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సూపర్ హీరోగా మందకృష్ణ మాదిగ మనకు తెర మీద కనబడతాడు. అసలు ఈ కేసులో ఆయన పంచాయతీ ఏంటి, అతని ప్రమేయం ఏంటి? కృష్ణ మాదిగ నిజంగా మాదిగల పట్ల చాలా ద్రోహాలు చేస్తూ వచ్చాడు. ఇతను మాదిగల పట్ల న్యాయం చేసేదైతే ఈవి చెన్నై జడ్జిమెంట్ విషయంలో అతను ఎందుకు కోర్టు మెట్టు ఎక్కలేదు, ఎందుకు కోర్టులో ఛాలెంజ్ చేయలేదు? ఈ కేసు అనేది ఈవి చెన్నై జడ్జిమెంట్ తర్వాత పంజాబ్లో అమలవుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ తీరును అక్కడ ఛాలెంజ్ చేయడం జరిగింది, అక్కడ కొట్టేయడం జరిగింది. కాబట్టి దేవేందర్ సింగ్ కోర్టు మెట్టెక్కాడు. దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగినటువంటి వాదోపవాదాల మధ్య ఆ 6 జడ్జిలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద పూర్తి అవగాహన లేక, చట్టాల మీద పూర్తి అవగాహన లేక, రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన లేక, మాలాంటోళ్ళు మాట్లాడితే మాకు మాల ముద్ర వేసి, మాదిగల ద్రోహిగా ముద్ర వేసి సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. ఇదే వాతావరణం కొనసాగినట్లయితే 2 కులాలు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈ సమస్యకు అంతిమ పరిష్కారం ఏంటి, ఈ దిశలో మాట్లాడడానికి మన ముందర
న్యాయంలో, న్యాయ వ్యవస్థలో ఈ దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజ్లో డీన్ గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ ద్వారా మనం ఈ అన్ని విషయాల మీద కుశంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ జై భీమ్. విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా క్లియర్ గా నేను ఇంట్రడక్షన్ చెప్తూ వస్తున్నాను. చట్టాలు తెలియవు, రాజ్యాంగ పరిధి తెలియదు, ప్రజల్ని మాత్రం భ్రమలో ఉంచుతున్నారు. దీనివల్ల రానున్న కాలంలో ప్రజలకు జరిగే నష్టం ఏంటి? ఈ దోపిడీ నాయకుల వల్ల ప్రజలు ఎప్పుడు బయటపడేది? అదే నేను మొదటి నుండి కూడా ఇదే చెప్తున్నాను. ఈ గత 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ వర్గీకరణ పేరుతో ఒకరి మీద ఒకరు అనవసరంగా విమర్శలు చేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తూ సమస్యను పరిష్కరించకుండా అసలు సమస్య మూలాలే ఫస్ట్ చర్చకు రావట్లేదు. చాలామందికి విషయాలు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే అసలు మూలాలు తెలివాయి. నేను చెప్తున్నాను, ఈ వర్గీకరణ సమస్య కులం కాదు ప్రాంతం అని చెప్పేసి 2004 నుండి ఎప్పుడైతే ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో నేను అప్పుడే చెప్పాను 341తో సంబంధం లేదు. ఇది యాక్చువల్గా 341కు ఈ సమస్యకు ముడిపడి పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. 341 సవరించడము ఎవరి తరం కాదు. ఈ దేశంలో ఉన్న ఆయనకు నరేంద్ర మోడీకి 400 కాదు కదా, ఇంకా 500 సీట్లు వచ్చినా కూడా ఆయన తరం కాదని చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే మీ తాత ముత్తాతలకు తాతలు దిగి వచ్చిన వర్గీకరణ ఆగదని కృష్ణమాదిగా మాలల్ని రెచ్చగొడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అవును. అయితే నేనేమంటానంటే ఇది రెచ్చగొట్టడమే. ఇప్పుడు ఇప్పటిదాకా రెచ్చగొట్టే 30 ఏళ్ళ దాకా సమస్య పరిష్కారం కాకుండా చూశారు నాయకత్వం, అధినాయకత్వం. నేనేమంటానంటే అసలు కృష్ణమాదిగ గారు ఈ సమస్య మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ అన్నారు కానీ జాతీయ సమస్య అనలేదు. మీరు ఈదమూడిలో ప్రారంభించినప్పుడు ఇది ఏమన్నారు మీరు? ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ సమస్య అన్నారు, అవునా కదా? ఇది ఇప్పుడు జాతీయ సమస్య ఎందుకు అవుతుంది? జాతీయ సమస్య అన్నప్పుడు కదా 341 వచ్చేది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే చట్టాలు ఉన్నాయి, రాష్ట్ర పరిధిలో పరిష్కారాలు ఉన్నాయి, అక్కడితోనే పరిష్కారం క్లోజ్ అయిపోతుంది. దీన్ని జాతీయ సమస్యగా తీర్చిదిద్ది ఎవరు? అసలు జాతీయ సమస్యగా ముడిపెట్టింది ఎవరు? దీన్ని ఒకటి ఫస్ట్ ప్రశ్న. రెండవది, ఈ సమస్య కేవలము నేనేమంటానంటే ఇది కులం మధ్య వచ్చిన సమస్య కాదు, ఇది ప్రాంతాల మధ్య వచ్చిన సమస్య. ఇది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతల కారణంగా ఎట్లయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఏర్పడిందో అదే అసమానతల కారణంగా వర్గీకరణ ఉద్యమం కూడా మొదలైంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఈ సమస్య పుట్టింది ఇక్కడ ఈదుమూడిలో, అంటే ఉద్యమం స్టార్ట్ అయింది ఈదుమూడిలో. ఈ సమస్యలో నాయకుడు ఎవరు? తెలంగాణ ఆయన. అది మాలైనా మాదిగా అయినా ఇద్దరు కూడా తెలంగాణలే. సో వాళ్ళకున్న అవగాహన ఏంటిదంటే ఆయనకైనా ఈయనకైనా చాలా ఈ రిజర్వేషన్ల అసలు మూలాలే వాళ్ళకి అర్థం కాలేదు. నా దృష్టిలో ఇద్దరు నాయకులకు కూడా ఈ రిజర్వేషన్లు రిప్రజెంటేషన్లో భాగంగా వచ్చినాయి. ఇవి కేవలము ఎవరో దయాదాక్షిణాల మీద రాలేదు, లేకపోతే ఈ గాంధీని ఎవరు లేదంటే గోల్వాల్కరు వాళ్ళ అయ్యే తాతలు తెచ్చింది కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మన రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మన కోసం ఇది ఆయన కొట్లాడి తెచ్చిన రిజర్వేషన్లు ఇవి. సో కాబట్టి ఆయన తెచ్చిన రిజర్వేషన్లు ఇవి, మన కోసం తెచ్చిన రిజర్వేషన్లు. ఇంకెవడో ఇవాళ వాటి మీద వాటిని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటూ ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే ఈ రిజర్వేషన్లు బీజేపీకి ఏం సంబంధం? సంబంధమే లేదు. అసలు ఏం సంబంధం? అసలు బీజేపీ సంబంధం పక్కన పెట్టండి, బ్రిటిష్ వాళ్ళతో పొట్లాడి రిజర్వేషన్ సాధించుకున్నారని మీరు అంటున్నారు. ఇదే మంద ఏలియా ఏమంటాడంటే రిజర్వేషన్ల కొరకు అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కై, ఇట్ మీన్స్ బ్రిటిష్ ఏజెంట్గా మారి రిజర్వేషన్లు తెచ్చినట్లయితే నేను బీజేపీ ఏజెంట్గా మారడం తప్పేమంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్తో పోల్చుకునే ప్రయత్నం చేస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఆయనకి ఏమైనా పోలిక ఉందానండి? ఒక మాట చెప్తా, ఆయన చదువులో పోలిక ఉందా? క్యారెక్టర్లో పోలిక ఉందా? కమిట్మెంట్లో పోలిక ఉందా? ఎందులో పోలిక ఉంది చెప్పండి? ఎందులో పోలిక ఉంది? బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత పార్టీలు పెట్టిండు. ఆయనే మొదట షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు, మొదట ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. తర్వాత విషయం ఏంటంటే
బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యట. అదే నేనేమంటున్నా, బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇవాళ ఇవి కూడా ఇవి ఇవాళ మనకు వచ్చిన ఆగస్తా రిజర్వేషన్లో ప్రాతినిధ్యం వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల వచ్చింది. ఆయన బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచడం వల్ల వచ్చింది, బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడడం వల్ల వచ్చింది. బ్రిటిష్ వాళ్ళతో కాంప్రమైజ్ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కాంప్రమైజ్ అయితే ఆయన ఎప్పుడో ఈ దేశ రాష్ట్రపతి అయ్యేటోడు, ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యేటోడు. అంటే ఆ స్థాయి అయినది, అవునా కదా? అవన్నీ వదులుకొని అరే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కేటటువంటి ఒక మూర్ఖుడు బాబాసాహెబ్ తో పోల్చడం ఏంటి? నేను అదే అంటున్నాను. వాళ్ళ బాబాసాహెబ్ మీరు ఒక్కరు తప్ప మాదిగా ఇంటెలెక్చువల్స్ దీన్ని ఖండించలేరంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? నేను ఏమంటున్నానంటే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ కాలిగోటుకి సమానంగా వాళ్ళు కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. నేనైతే ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఇవాళ మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇదే మధుకృష్ణ గారు మాట్లాడతారు ప్రెస్ క్లబ్ బషీర్బాగ్లో. ఏమని మాట్లాడతారంటే, నాకు ఈ బీసీల లాగా ఏబీసీడీలు అయితే అనుకోని నేను ఉద్యమం స్టార్ట్ చేసిన, ఏంది బీసీల లాగా ఏబీసీడీలు ఎస్సీలకు కూడా కావాలని ఉద్యమం స్టార్ట్ చేసిన, దీనికి జాతీయ స్థాయి సమస్యగా ముడిపడి ఉంటుంది 341కు, దానికి 2/3 మెజారిటీ అవసరము, దానికి ఇంత పెద్ద చట్ట సవరణ ఉంటుందని నాకు తెలియదు. కాబట్టి సింపుల్గా నేను బీసీలకు ఎట్లయితే ఏబీసీడీ అయిందో వాళ్ళకు మాకు కూడా కావాలనుకోవట్లని అన్నాడు. అంటే చట్టం మీద ఏమాత్రము అవగాహన లేదు, గౌరవం లేదు, అవగాహన లేదు. 30 ఏళ్ళు ఇప్పటిదాకా మాదిగల్ని మోసం చేశాడు, లేదా దళితులను ఇవాళ రెచ్చగొట్టాడు అని చెప్పేసి అనడానికి అదొక పెద్ద నిదర్శనం. వాడ అర్థమైందా? ఇంకోటి నేను ఏమంటున్నానంటే వాళ్ళు క్లియర్ గా ఏమంటున్నారు, కామ్లేలా బీసీలకి ఇంకోటి బీసీలు రాష్ట్ర పరిధిలో ఉంటాయి, అవునా? ఇప్పుడు యూనియన్ లిస్ట్లో బీసీలు లేరు, స్టేట్ లిస్ట్లో బీసీలు ఉన్నారు. కాబట్టి స్టేట్లో ఏబీసీడీగా చేసుకునే అధికారం స్టేట్కి ఉంది. యూనియన్ లిస్ట్లో ఉన్న ఎస్సీ ఎస్టీలను స్టేట్కి ఏం అధికారం ఉంటుంది? అదే కదా చెప్పింది సుప్రీంకోర్టు ఈవీ చిన్న కేసులో చెప్పింది అదే కదా బాబు. రాష్ట్ర పరిధి కాదు ఎస్సీ ఎస్టీలది, రిజర్వేషన్ల వర్గీకరణ కానీ ఎస్సీ ఎస్టీల విషయము అది 341తో సంబంధం ఉంటుంది. అది పార్లమెంట్ చేయాలి, అది 2/3 మెజారిటీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజారిటీ రాజ్యసభలో ఉండాలి. అట్లాగే 50% అసెంబ్లీలు తీర్మానం చేయాలి దానికి అనుకూలంగా అని చెప్పి కదా కొట్టేసింది, నీకు అధికారం లేదని చెప్పేసి. అంతే కదా? సో దాని విషయంలో మందకృష్ణ గారు నిజంగానే ఆ విషయంలో 2022 వరకు కూడా ఆయన ఆ కేసు గురించి ఛాలెంజ్ చేయలేదు. పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు, అవును కదా? ఈవి చిన్న కేసులో ఇంప్లీడ్ కాలేదు, కొట్లాడే, దీన్ని ఛాలెంజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? నిజంగానే నీకు అన్యాయం జరిగిందని నీకు అనిపిస్తే, మాదిగలకు అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటే నువ్వు ఈవీ చిన్న కేసుని ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? ఆయనకు అసలు వర్గీకరణ జరగాలని ఎక్కడ ఉంది? ఎస్, నేను అనేది కూడా. ఇంకో విషయము, బ్రిటిష్ ఏజెంట్ పక్కన పెట్టండి, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కలిసి అంబేద్కర్ రిజర్వేషన్ తేవడంలో సఫలమైతే, నన్ను ఒకవేళ బీజేపీ కుక్క అన్నట్లయితే బాబాసాహెబ్ కూడా కుక్క అనే సందర్భంలో పోలుస్తున్నాడు. వీటికి ఎంత కండ కావరం అంటే చూడండి, మాదిగ ప్రజలు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, చాలా మట్టుకు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడితే మనకు మాదిగల వ్యతిరేకులు అని ప్రచారం. నన్ను కూడా ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, నేను వర్గీకరణ వ్యతిరేకట, మాదిగ వ్యతిరేకనట. అరే వాస్తవాలు మాట్లాడితే వర్గీకరణ కుక్కతో పోల్చడం, బాబాసాహెబ్ అంబేద్కర్ను కుక్కతో పోల్చడం ఏంది, లేదా బ్రిటిష్ ఏజెంట్గా పోల్చడం ఏంది? అసలు ఇవాళ చూస్తున్నావు కదా, వాడు అమిత్ షా అంటాడు, వాడు అంబేద్కర్ అంటే ఇవాళ మేమంటాం 100 సార్లు 1,00,000 సార్లు అంటాం అంబేద్కర్ అని, 1,00,000 సార్లు అంటాం, 1,00,000 సార్లు అంటామండి అంబేద్కర్ అని. మా దేవుడు అంబేద్కర్, మాకు ఏ దేవుడు లేడు. మై లివింగ్ గాడ్ ఇస్ అంబేద్కర్. ఇవాళ నేను ఏ దేవుని నమ్మను, నాకు ఏ దేవుని మీద నమ్మకం లేదు. నేను జీసస్ క్రైస్ట్, మా మదరు జీసస్ క్రైస్ట్ నమ్మింది. మేము చర్చికి వెళ్ళినాము, 100% చెప్తున్నా, క్రిస్టియన్గా మేము వెళ్ళినాం. కానీ నేను దేవుళ్ళని నమ్మను, నేను ఈ దేవుళ్ళని నమ్మను. కానీ క్రిస్టియన్గా మా కుటుంబాలను బాగు చేసింది యేసుక్రీస్తు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను స్పష్టంగా అనేక సందర్భాలు చెప్తాను, ఈ సందర్భంలో చెప్తున్నా. కానీ ఇన్నలేక మందవేలే మాదే కాస్త మందకృష్ణ మాదిగా అని చెప్పుకొని నేను కాదు, నాకు క్రైస్తవత్వం సంబంధం లేదని లేవాలో నాకు అన్ని మతాలు సమానమని చెప్పను. నేను ఇవాళ 100కు 200% చెప్పగలుగుతాను. నేను ఇవాళ దమ్ముంటే నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుడు చెప్పుకో, లేదా హిందూ అయితే హిందూగా చెప్పుకో, ముస్లిం అయితే ఏ మతమైనా చెప్పుకో. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ అది.
బాబాసాహెబ్ అంబేద్కర్ నేను హిందూగా పుట్టాను, హిందూగా మరణించానని చెప్పి బుద్ధిస్ట్గా మారాడు ఆయన ఓపెన్ గా. లక్షలాది మంది ప్రజలు వచ్చారు. అది బుద్ధిస్ట్ గా మారడం కూడా ఈయన ఏదో పెద్ద ఫిలాసఫర్ ఇంటెలెక్చువల్ అయినట్టు ఏమంటాడంటే ప్రెస్ మీట్ పెట్టి బౌద్ధం తీసుకోవడం ఒక చారిత్రాత్మక ఘటన, అదిలో కేవలం మార్లకు మాత్రమే పిలిపించాడు, ఆడ 10 కారణాలు చెప్తున్నాడు అని ఒక పుస్తకం చూపిస్తూ ఆయన కుల వివక్షత ఉన్నదంట, బడి బయట కూర్చున్నాడంట అని ఎంత వెటకారంగా ఎంత కండకారంతో మాట్లాడుతున్నాడంటే ఈయనకు ఈ 3 దశాబ్దాల నుండి సరైన సమాధానం ఇవ్వలేకపోవడం చేత ఈయన పెద్ద సూపర్ హీరో అనుకుంటున్నాడు. విషయం ఏమిటంటే మాలాంటి వాళ్ళు కూడా మేము బయట రావడానికి ప్రాథమిక కారణం ఏంటంటే ఒకవేళ కృష్ణమాదిగా ఈ విధంగానే జాతిని డ్రైవ్ చేస్తూ ఉంటే ఇటు మాల్లో అయితే మాలలో అత్యంత చైతన్యం ఉన్నటువంటి కులం అండి. డెఫినెట్లీ వాళ్ళు రేపు పొలిటిసైజ్ అయినట్లయితే కృష్ణమాదిగని ఎప్పుడో తొక్కుంటే వెళ్ళిపోతారు వాళ్ళు. విషయం ఏంటంటే మొత్తానికి మాదిగల్ని భూస్థాపితం చేస్తున్నాడు ఇది. ఈ మాదిగ ఇంటెలెక్చువల్స్కి ఎందుకు అర్థం అవ్వట్లే ఇది? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మాదిగ ఇంటెలెక్చువల్ అంటే వాళ్ళకి కూడా ఈ సమస్య అర్థమైతే లేదు. నిజం చెప్తున్నా. వాళ్ళకు 341కు సంబంధం లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాది కదా. ఈ విషయం నేను 2004లో చెప్పాను. 341కు సంబంధం లేదు భయ్, ఇది 371 సుప్రీంకోర్టు జడ్జిమెంట్. నాకు జడ్జిమెంట్ కాదు, సుప్రీంకోర్టు సలహాలు, జడ్జిల సలహాలు. అసలు ఏదేని ఎస్సీ కులాలకు న్యాయం చేసేదిగా ఉన్నదా? లేవు. నేను అది కొండను దావి ఎలకను పట్టింది జడ్జిమెంట్ అని చెప్పిన. పట్టి చంపేసిన జడ్జిమెంట్ అది. అక్కడ ఆర్గ్యుమెంట్ లో విషయం చూడండి, క్రిమిలేయర్ మాండేట్ కాదు, క్రిమిలేయర్ చేయాలని ప్రస్తావన తెచ్చిండ్రు. అక్కడ ఆగారంటే అక్కడ ఆగలేదు. రిజర్వేషన్ ఒక జనరేషన్ కల్పించాలన్నారు. అక్కడ ఆగారంటే అక్కడ ఆగలేదు. రిజర్వేషన్ కు టైం బాండ్ విధించాలన్నారు. టైం బాండ్ విధించేదాకా మీరు ఆగారంటే అక్కడ ఆగలేదు. రిజర్వేషన్ ఎకనామిక్ క్రైటీరియాగా మార్చాలని అన్నారు. అక్కడ ఆగారంటే అక్కడ ఆగలేదు. రిజర్వేషన్ మూలంగా కులాలు బాధపడుతున్నాయి. ఏన్షియంట్ ఇండియాలో కులాలు లేవు. భగవద్గీతలో పలానా శ్లోకంలో కృష్ణుడు అన్నాడు వర్ణాశ్రమం నేనే స్థాపించిన, వర్ణాశ్రమం అత్యంత పవిత్రమైనది అని అట్లా కోడ్ చేస్తున్నారు. దీంట్లో ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలకు ఎక్కడైనా న్యాయం చేసేది ఉందా? ఇంకో విషయం ఏంటంటే ఎస్టీల అభిప్రాయం తెలుసుకోలేదు. ఎస్టీలు కేసులో పార్టీ కాదు. ఎస్టీలతో వాదోపవాదాలు జరగలేదు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 6 కలిసి ఎస్టీలను కూడా పార్టీ చేయడం ఎంత దుర్మార్గం ఇది. నేను అదే అంటున్నా. అసలు పంజాబ్ కేసుకు దీనికి ఏపీకి సంబంధం లేదు, సూపర్ హీరోకు సంబంధం లేదు. రెండవది ఎస్టీలకు సంబంధం లేదు. రెండవది వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏవి కూడా అసలు రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ వీళ్ళకు క్రిమిలేయర్ వర్తించని చెప్పింది. ఈవెన్ ఇందిరాషాని కేసు రిజర్వేషన్ అంతా జడ్జిమెంట్లో చెప్పింది. 1992లో స్పష్టంగా చెప్పింది క్రిమిలేయర్ వర్తించని చెప్పింది. ఈ క్రిమిలేయర్ ఎట్లా వర్తిస్తుందండి వీళ్ళకి? ఏ రకమైన జడ్జిమెంట్ అనాలా దీన్ని? ఏ రకమైన జడ్జిమెంట్ అనాలి? అసలు ఇది జడ్జిమెంటేనా? రాజ్యాంగ సూత్రాలకు జడ్జిమెంటే కాదు, మాండేట్ కాదు కదా, కాబట్టి జడ్జిమెంట్ కాదు, సూచన. దీనికి జడ్జిమెంట్ వచ్చేసింది. మొత్తం మాదిగల జీవితాలు మారిపోయినాయి. మొత్తం ఇవాళ మొత్తం మహానీయుడు మందాకృష్ణ మాది కానీ ఇట్లా మొత్తం సన్మానాలు చేసుకుంటూ పోతే ఒక లా ప్రొఫెసర్గా ఒక డీన్గా నేను ఇన్ని వందల జడ్జిమెంట్లు పిల్లలకు చెప్పినానుగా ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత నేను గొప్పడని చెప్పాలని చెప్పండి. సన్మానాలు కాదు చెప్తాను, సన్మానాలే కాదు. ఈయన చేసిన పనికి చాలా మంది సన్మానాలు చేయడంతో పాటు ఆయన కాళ్ళు గడగడము, ఓ పాలాభిషేకం చేయడము, ఇదంతా చేపించుకున్నాడు ఈయన కమ్యూనిటీతో. తీరా చూస్తే ఏంటంటే ఆ జడ్జిమెంట్ మాకు చదవడానికి కూడా మాకు కూడా ఆలస్యం పట్టింది. ఆగస్టు 1న జడ్జిమెంట్ వస్తే నాకైతే నేను అసలు లా ప్రొఫెషన్ నాది కాదు కాబట్టి ఒక కెమిస్ట్రీ వ్యక్తిని కాబట్టి నాకు అర్థం చేసుకోవడానికి 20 రోజులు పట్టింది. 565 పేజీల జడ్జిమెంట్. నేను ఆగస్టు 20 తర్వాత మాత్రమే స్పందిస్తున్నా. అటువంటిది ఎవడు ఆ జడ్జిమెంట్ గురించి చదవడు. 565 పేజీల్లో ఏముందో చూడడు. విషయము చాలా స్పష్టంగా చెప్తాను. కృష్ణమాదిగా నేను అతని విషయాల మీద చాలా డీప్ గా ఇది చేస్తున్నా. ఎందుకంటే అతడి వల్ల ఒక్క మాదిగలకే కాదు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ కులాలకు ఎంత భయంకరమైన నష్టం జరుగుతుందంటే, కృష్ణమాదిగా నా ఆర్గ్యుమెంట్ మీరు దాన్ని ఎట్లా అంగీకరిస్తారో నాకు తెలియదు. కృష్ణమాదిగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్, ఆర్ఎస్ఎస్ ద్వారా రిక్రూట్ అయ్యాడు. ఇతడికి ఆర్ఎస్ఎస్ ప్రధానంగా 4 పాయింట్లు ఇచ్చింది. ఆ 4 పాయింట్ల మీదనే పనిచేస్తున్నాడు. దీనికి నేను ప్రత్యక్షంగా మీకు ఒక సాక్ష్యం ఇస్తాను.
లోక్మత్ సమాచార్ 22 జనవరి 1994న ఆర్ఎస్ఎస్ యొక్క ఒక రహస్య పత్రాన్ని ప్రింట్ చేసింది. అది లీక్ అయింది, అది ప్రింట్ చేసింది. దీన్ని బ్రజరంజన్ ముని డిబ్రాహ్మణైజేషన్ అనే పుస్తకంలో ప్రింట్ చేశాడు. మన దగ్గర మడివిప్పిన చరిత్ర అని తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. దాని పేజ్ నెంబర్ 254లో మొత్తం 25 అంశాలు ఉంటాయి. 25 అంశాల్లో నేను 4 అంశాలు ఇతను పనిచేసేది సెలెక్ట్ చేసుకున్నా. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలి. 94లో కృష్ణమాదిగ ప్రస్తావన స్టార్ట్ అవుతుంది. అసలు 2024 ఈ 3 దశాబ్దాల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయనే విషయమే ఎస్సీ కులాలు మర్చిపోయారు మొత్తమే. అంటే ఈ 30 సంవత్సరాల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా ఉండడానికి లేదా ఎస్సీ ఎస్టీ కులాలు నష్టపోవడానికి ప్రాథమిక కారణం ఎవరు? వర్గీకరణ ఉద్యమం. అంటే ఇప్పుడు ఎస్టీలు నాతో ఉన్నారు అంటున్నాడు. ఎస్టీల ఉద్యోగాలు నువ్వు ఆపినందుకు ఎస్టీలు నీతో ఉన్నారా? ఎస్సీలు అందరు నాతో ఉన్నారంటే దాదాపు నేను జనరల్ గా లెక్క చేసుకున్నా ఎన్ని ఉద్యోగాలు రావచ్చు. 2 లక్షలకు పైన ఉద్యోగాలు ఒక కృష్ణమాదిగ వల్ల నష్టపోయింది. మీకు విషయం చెప్తున్నా, కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అవును, ఆయన అసెంబ్లీ సాక్షి చెప్పాడు 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులు నింపాల్సిన బాధ్యత తక్షణ అవసరం ఉంది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షి చెప్పాడు ఆయన. మరి అవి ఏమైనాయి? ఈయన ఇమీడియట్ గా ఆ విక్టిమ్ కార్డు పట్టుకుంటాడు కదా. ఈయన వర్గీకరణ అయ్యేదాకా నింపొద్దని అన్నది ఈయన. ఏం చేశారు వాళ్ళు? రాష్ట్ర విభజన తర్వాత 1,50,000 ఉద్యోగాలు అవే బ్యాక్లాగ్ పోస్టులని అటు కేటాయించారు. జనరల్ చేసి 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ కేటాయించారు. వాళ్ళు అంతే. అంటే దీన్ని మొత్తం నాశనానికి కారణం కృష్ణమాదిగ. అంతే కదా. ఇక రెండవ పాయింట్ చెప్తాను. సవర్ణులు కాని కులాల మధ్య వారు పరస్పరం కలహించుకునే విధంగా జాగ్రత్తలు పడాలి. అంతే. సవర్ణులు కాని వాళ్ళు అంటే ద్విజత్వం లేనటువంటి వాళ్ళు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, జంధ్యం లేని కులాలు మధ్య ఏం చేయాలా? వాళ్లకు కలహించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా. ఇప్పుడు నాలాంటోడు మాట్లాడితే మాదిగ ద్రోహి, మాదిగల వ్యతిరేకి, వర్గీకరణ ద్రోహి, వర్గీకరణ వ్యతిరేకి. ఇక మీకైతే మాదిగ ద్రోహి అనరు కానీ వర్గీకరణ వ్యతిరేకి అని ముద్ర వేయచ్చు. ఆయన మాలల ఏజెంట్ అని ముద్ర వేయచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే పరస్పరం ఈ కులాలు కలహించుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి అంటే ఒక ఫ్యాక్ట్ విషయం ఏంటంటే అసలు 341 మాలలు మద్దతు ఇచ్చినా సవరించవచ్చా? సవరించే అవకాశమే లేదు. మోడీ 100 జన్మలు ఎత్తినా సవరించరాదు, చేయలేడు. కృష్ణమాదిగ తాతలు ముత్తాతలు కింది నుండి దిగొచ్చినా పై నుండి దిగొచ్చినా 341 సవరణ చేయరాదు. కాదు, అది కాని విషయము. మాలకి ఏమైనా ప్రమేయం ఉందా? లేదు. వైరాలో ఖమ్మం సభలో త్రాచుపాము కనబడితే వదిలేయండి, మాలోడు కనబడితే వదలకండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కులాల మధ్య కలహాలు పెంచడానికి కాదా? అవును. ఈ విధంగా మాలల మీద ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా ఇచ్చినవే. మాలలు మనువాదులు. ఇప్పుడు ఇమీడియట్ గా 1 ఆగస్ట్ వచ్చింది, మాలలు ఎక్కడ రియాక్ట్ కాలే. ఎందుకంటున్నా, నేను ఇంత స్కాలరీ వర్క్ చేస్తా అనేక విషయాల మీద, నీ జడ్జిమెంట్ విషయం చదవడానికి నాకు 20 రోజులు సమయం పట్టింది, 20 days పట్టింది మొత్తం అర్థం చేసుకోవడానికి. అటువంటిది ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టాడు. మాలలు మనువాదులు, బాబాసాహెబ్ అంబేద్కర్ ను కులనాయకుడు, అత్యంత వెటకారంగా బాబాసాహెబ్ మీద విమర్శలు, మాలలు బయటకు రావాలా, అమిత్ షా ఇప్పుడు చేసినట్టుగా మాలలు బయటకు రావాలా, ఈ విషయం మీద పాజిటివ్ నెగటివ్ చర్చకు రావాలి అని పెద్ద పెద్ద సవాల్ వేశాడు. అంటే మాలల ప్రమేయమే లేదు, దీన్ని ఖండించింది లేదు, యాక్సెప్ట్ చేసింది లేదు, చర్చ లేదు, మీటింగ్ పెట్టలేదు. ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టేసి రెచ్చగొట్టేశాడు ఆయన. విషయం ఏమిటంటే కృష్ణమాదిగకు ఇచ్చిన ఎజెండాలో భాగంగానే మాల మాదిగల మధ్య పరస్పరం గొడవలు పెట్టడానికి మాత్రమే ఆయన గొడవలు సృష్టిస్తున్నాడు, ఈ కామెంట్ చేస్తున్నాడు. ఒక విషయము మనం గుర్తించుకోవాలి. మీకు ఐడియా ఉండవచ్చు, నేను అప్పుడు బహుశా నేను చిన్నోని కాబట్టి నేను బాగా చిన్న ఉంటా. 1994లో పరేడ్ గ్రౌండ్ లో బిఎస్పి సభ జరిగింది. నాకు తెలిసిన మేరకు, నేను స్టడీ చేసిన మేరకు, నేను 1994లో అంటే ఆ రోజు నేను 6th క్లాస్లో అయి ఉంటా, 6th 7th క్లాస్లో ఉంటా. విషయం ఏమిటంటే ఈ చరిత్రను స్టడీ చేసినప్పుడు ఈ దేశ రాజకీయాలని అత్యంత ప్రభావితం చేసింది ఇందిరాగాంధీ చేసింది. ఇందిరాగాంధీ రాజకీయాలను భయపెట్టింది ఎవడు అంటే ఎన్టీ రామారావు.
ఆ ఎన్టీ రామారావు మెడలు వంచింది ఎవరు అంటే బిఎస్పి ఉద్యమంలో మాలల నాయకత్వంలో బలపడ్డ బిఎస్పి మూమెంట్. ఇమీడియట్ గా ఎన్టీ రామారావు దిగొచ్చాడు. చర్చలకు చంద్రబాబు నాయుడుకు సంథింగ్ ఎవరో రాజు, ఆ రాజుకు పంపించాడు. 2 రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు. వీళ్ళు 60 సీట్లు డిమాండ్ చేశారు, వాళ్ళు 30 ఇస్తా అన్నారు. ఇద్దరి మధ్య చర్చల్లో వాళ్ళు 30 ఇస్తా అన్నారు, 40 మధ్య సంధి ఏర్పడింది. ఆ సంధి కాస్త డెస్ట్రాయ్ అయింది. దా డెస్ట్రాయ్ అవ్వడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు బీజం వేశాడు ఈ కులాల మధ్య విభజన తేవడానికి. 85 కారంచేడు ఉద్యమం చూడండి. 85 కారంచేడు ఉద్యమంలో కృష్ణమాదిగ మాలల్ని మనువాదులు ద్రోహులుగా అంటున్నాడు. నిజంగా నీతి లేని అత్యంత దుర్మార్గుడు ఈ దేశంలో ఎవడన్నా పుట్టిందంటే ఆయన కృష్ణమాదిగనే. 1985లో కారంచేడు ఉద్యమంలో మీరు స్పష్టంగా గమనించండి, బాధితులు 6 కాదు 71 మందికి ఉద్యోగాలు ఇప్పించింది మాలలు కాదా? మాలల నాయకత్వం పనిచేయలేదా? 71 మందికి ఉద్యోగాలు ఇప్పించింది. అయితే 71 మందికి ఉద్యోగాలు ఇప్పించడంలో రకరకాల ఇవి జరిగినాయి. ఎస్ఆర్ శంకరన్ ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రపోజల్ పెట్టినప్పటికీ తర్వాత కాలంలో అక్కడ కలెక్టర్గా వచ్చినటువంటి జయప్రకాష్ నారాయణ ఇప్పుడు నీతులు చెప్తుంటాడు. ఈయన జయప్రకాష్ నారాయణ ఉద్యోగాలు ఇవ్వలేదు. జయప్రకాష్ నారాయణ తర్వాత మళ్ళీ శాస్త్రి వచ్చే వీళ్ళ ఉద్యమం ఆగలేదు. ఇంకో సంఘటన చెప్తాను. ఈయన మాలలకు మనువాదులు అంటున్నప్పుడల్లా ఈయన అసలు కడుపుకు తిండి తింటున్నాడా పెంట తింటున్నాడా ఆయన అర్థం చేసుకోవాలి. ఇది ఆయన చెప్పిండు నన్ను 2 సంవత్సరాలు మాలలే చదివిందని. మాలలు రాదని చెప్పడం కాదు, వర్గీకరణ ఉద్యమం ప్రారంభించిన రెండు సంవత్సరాలు అంతా కూడా నేను మాల ఇళ్ళనే తిన్నా, వాళ్ళే నన్ను చదివిందని చెప్పిండు ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు. ఏంటంటే 1969లో భీమావరంలో వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు మీరు ఒకసారి నీలాయపాలెం గ్రామంలో 100 మంది యానాదులు చనిపోయిండ్రు. అంత పెద్ద వరదలు అవి. ఆ వరదలప్పుడు ఏమైందంటే భీమావరంలో పశు సంపద చాలా చనిపోయింది. గేదెలు ఆవులు చాలా చనిపోయినాయి. ఆ చనిపోయినటువంటి జంతు చర్మం మొలవడానికి 2 మాదిగలు అక్కడ వెళ్ళారు. జంతు చర్మం మొలుస్తుంటే అక్కడ కమ్మోళ్ళు 2-3 వచ్చేసి బ్రతుకున్న జంతువును చంపేసి చర్మం మొలుస్తున్నారని ప్రచారం చేసి వాళ్ళను బాగా కొట్టారు. కొట్టడమే కాదు, ఆ చెరువు పక్కన ఒక చెట్టు కట్టేశారు. వాళ్ళు చెట్టు కట్టేసి వెళ్ళిపోయారు. అక్కడ భీమావరానికి సంబంధించినటువంటి ఒక సర్పంచ్, ఆయన పేరు, ఆ సర్పంచ్ భీమావరంలో ఆ రోజు స్థానికంగా లేడు. అయితే సాయంత్రం వేళ వచ్చాడు ఆయన పేరు దేవిళ్ళ చిన్న సుబ్బరాయుడు. ఇతను మాల కులానికి చెందినవాడు. గ్రామస్తులు ఈ విషయం చెప్పారు, అయ్యా ఇట్లా కొట్టారు మాదిగోళ్లకు, మా ధైర్యం చాలలేదు, వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము ఎదుర్కోలేకపోయామంటే ఇమీడియట్గా సుబ్బరాయుడు గారు ఏం చేశారంటే మాలల్ని అందరినీ వెంబడేసుకొని గొడ్డోళ్ళు కత్తులు కొడవళ్ళు తీసుకొని అక్కడ చెరువు ప్రాంతానికి వెళ్ళేసి ఆ కట్టినటువంటి ఆ మాదిగలను విప్పేసి వాళ్ళ కట్లు ఇప్పేసి వాళ్ళకు ప్రాథమిక చికిత్స చేసి మాలపేట తీసుకొచ్చి వాళ్ళకు మంచి భోజనం పెట్టి వాళ్ళను వాళ్ళ గ్రామానికి దించేశారు. ఇంతవరకు జరిగింది. ఈ సంఘటనను గుర్తుపెట్టుకున్నటువంటి కమ్మలు ఏం చేశారంటే కాపులతో ఆ చుట్టుపక్కల గ్రామాల కమ్మలతో కలిసి చిన్న సుబ్బరాయుడు మీద కక్ష పెట్టుకున్నారు. 12 జూన్ 1969లో మాలల సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. 18 వివాహాలు జరుగుతుంటే కమ్మలు కాపులు 2 కలిసి చుట్టుపక్కల గ్రామాలలో కలిసి ఆ 18 మంది వివాహాల దగ్గర ఆ ఫెస్టివల్ దగ్గర వెళ్ళేసి వాళ్ళ మీద అత్యంత భయంకరమైన దాడి చేసి చిన్న సుబ్బరాయుడు గారిని చంపేశారు. చిన్న సుబ్బరాయుడు గారిని చంపడమే కాదు, ఇంకో విషయం ఏంటంటే ఈ సంఘటనలో ఒక వ్యక్తి గోళ్ళ ఆంజనేయులు అనే వ్యక్తి పారిపోయి ఒక ఇనుప పెట్టెలో దాక్కుంటాడు ఆయన ఒక ఇంట్లో. ఆ విషయం తెలుసుకున్న తర్వాత కమ్మలు అక్కడ వెళ్ళేసి ఆ ఇనుప పెట్టెను గడ్డపారలతో మీది నుండి కొట్టి అతన్ని హతమార్చారు. ఇక్కడ విషయం చూడండి, 2 మాదిగ కుర్రాళ్ళు చర్మం మొలుస్తున్నారని వాళ్ళను చట్టుగట్టేసి కొట్టినప్పుడు మాలలు రియాక్ట్ అయ్యారు. వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు వెళ్ళారు, ప్రొటెక్ట్ చేశారు. ఆ విషయంలో మాలల మీద కక్ష పెట్టుకున్నటువంటి కమ్మలు కాపులు కలిసి మొత్తం మాలపేట మీద దాడి చేశారు, చిందరవందర చేశారు, ధ్వంసం చేశారు, సర్పంచ్ను చంపారు. ఇంత దారుణమైన సంఘటనను కూడా మాలలు ఎదుర్కొన్నారు. మాలలు ఆల్వేస్ ప్రతి దగ్గర తన లీడర్షిప్ లో అన్ని కులాలను ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు నాయకత్వం వహిస్తూ ఖచ్చితంగా వాళ్ళు బాధ్యతయుతంగా ఉన్నారు. అటువంటి మాల కులాలకు దోషిగా నిలబెడుతూ మనువాదులు అంటూ ద్రోహులు అంటూ ఇవే అట్రాసిటీ యాక్ట్ వచ్చింది కూడా మాలల పోరాటం వల్లనే కదా.
చూడండి అటువంటి మాలని ఇది చేస్తున్నాడంటే అసలు ఈయన కడుపుకి అన్నం తింటున్నాడా ఇంకేమైనా తింటున్నాడా? నేను అదే అంటున్నా. ఇవాళ ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా వాళ్ళని రెచ్చగొట్టి ఇవాళ అట్లా కాదండి. నీ వర్గీకరణ కావాలన్నా వద్దా నీకు? ఫస్ట్ నేను అడుగుతున్నా మందకృష్ణ గారిని, నీకు వర్గీకరణ కావాలంటే మాలలు నీతో కలిసి వస్తే కలిసి పంచుకుందామని చెప్పేసి నేను మొదటి నుండి నేను గోపీనాథ్ గారు నేను కానీ బైరి వెంకటేష్ కానీ ఉపకులాలని మాల మాదిలను కలిసి పంచుకుందాము శాస్త్రీయంగా అని చెప్పేసి మేము అంటున్నాం. మరి నువ్వు మనువాదులను ఎందుకు రెచ్చగొడుతున్నావు? వాళ్ళని దొంగలను ఎందుకు రెచ్చగొడుతున్నావు? అంటే నీకు కావాలా వద్దా వర్గీకరణ? ఆయనకు వర్గీకరణ జరిగితే ఆయన దుకాణం బంద్ అవుతుంది. వర్గీకరణ కృష్ణ మాదిగా జరగనీయాడు. అది 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 ఇప్పుడు అక్కడ మనకు కనబడుతుంది కూడా అదే కదా. ఆయన నోరుప్పితే ఎంత కంపు అంటే అబద్ధాలే. అదే కదా. ఈ అబద్ధాల సంఘానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ అయితే వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మందయేలి అని నేను ఆయనకున్న ఓన్ పేరుతో చెప్తా. ఎందుకంటే ఆయన స్టిల్ క్రిస్టియన్ ప్రాక్టీషనరే. అవును. కాబట్టి క్రైస్తవంలో పెట్టిన చెప్పుకోవాలి మరి. అది కూడా నేను ప్రాక్టీషనర్ క్రిస్టియన్ అని చెప్పుకుంటే తప్పేముందా? ఆ ధైర్యం ఉందా? అదే అంటున్నా కదా నేను. ఇప్పుడు ఆ ధైర్యము నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు కదా, మత స్వేచ్ఛ. నువ్వు ఎందుకు చెప్పుకుంటలేవు? ఇప్పుడు ఏమంటున్నాడు, ఏదో చిన్నప్పుడు ఇది అయింది, నేను అన్ని మతాలకు వెళ్తా, మొన్న ఇప్పుడు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి అయ్యప్ప స్వాములు దీక్షలు అక్కడ పోయి కూర్చున్నాడు. అయ్యప్ప స్వామి దీక్షలో కూర్చున్నాడు. సరే నువ్వు చిన్నప్పుడు ఎవరో పేరెంట్స్ రుద్దిని అనుకుందాం, మరి నీ కొడుకు చర్చ్కు పాస్టర్ ఎలా అయ్యాడు? ఏ ప్రాక్టీస్లు అయ్యాడు? చెప్పుకోవాలి కదా. ఈ సందర్భాలు వ్యక్తిగతం. రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చింది, నాకు మీకు అవసరం లేని ముచ్చట. కానీ ఇతను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసి ఏమంటాడంటే క్రైస్తవంలో ఉన్నటువంటి మాలలందరికీ బీసీసీలుగా సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళు మాలలే కాదని స్టేట్మెంట్ ఇస్తాడు. ఇచ్చాడు. నువ్వు ఇట్లా మాదిగా అయితే నేను ఇంకో మాట చెప్తున్నా ఇవాళ ఈ సందర్భంగా, ఒకవేళ వర్గీకరణ చట్టం అయినా సరే అది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకుండా ఆ చట్టం వచ్చిన వేస్ట్ చట్టం అంటున్నాను నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పటికి 80% మాదిగలైన మాలలైన క్రైస్తవులే. ఈ రేపు బలవంతంగా మీరు రామాలయంకు ఇంకేదో 80% తెలంగాణ ఆంధ్రలో అంటున్నారా? నేనేమంటానంటే తెలంగాణలో 80% మాదిగలు క్రైస్తవులు, ఆంధ్రలో 80% మాలలు క్రైస్తవులు. అది 80% మాలలు క్రైస్తవులు. గతంలో నేను బుద్ధిస్ట్ మూవ్మెంట్లో పనిచేస్తున్నా. ఇప్పుడు బౌద్ధం మూవ్మెంట్ చాలా బలపడుతుంది. క్రైస్తవంలో ఉన్న చాలా కుటుంబాలు బుద్ధిజంలో స్టార్ట్ అయినాయి. అయినా సరే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వర్గీకరణ చట్టం ఎవరికి వర్తిస్తావు? హిందువులకే వర్తిస్తుంది. హిందువులకు వర్తిస్తుంది. అవునా కదా? అవును. మరి క్రైస్తవులకు వర్తించని చట్టం, అవును, ఇప్పుడు క్రైస్తవులకు వర్తించని చట్టం వల్ల మరి ఏం ఉపయోగం అంటున్నాను నేను. ఒకవేళ వస్తా అది ఇంకా ఆ 341 సంబంధం లేకుండా ఒకవేళ చేసినా వీళ్ళు దాంట్లో మతాన్ని న్యూట్రల్గా చేసి ఆ చట్టం అన్ని మతాలకు వర్తించే విధంగా చేస్తే తప్ప వర్గీకరణ చట్టం వల్ల పెద్ద ఉపయోగం లేదు. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి అయినా మతాన్ని న్యూట్రల్గా చేస్తాడా? ఒక హిందువు అయితేనే ఈ చట్టం వర్తింపజేస్తాడా? మరి మందకృష్ణ గారు ఓన్లీ హిందువులకే ఈ చట్టం తెప్పిస్తున్నాడా? అన్ని మతాలకు తెప్పిస్తున్నాడా? హిందువులకే వస్తుంది కదా. మరి హిందువులకే కాదు, హిందువులకే వస్తే మరి దాంట్లో ఉన్న క్రైస్తవుల సంగతి ఏంది? మాక్సిమం రాదు. మరి రానప్పుడు ఏం లాభం? మెజారిటీ క్రైస్తవులు అయినప్పుడు, మెజారిటీ మాదిగలు క్రైస్తవులు అయినప్పుడు నేను చెప్తున్నాను, మన తెలంగాణలో 80% క్రైస్తవులుగా ఉన్నారు. అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నాగరాజు మాల అయినా వర్ధనపేట మెజారిటీ మాదిగలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు క్రైస్తవులు కాబట్టి గెలిపించారు. అట్లాగే బాయిండ్లకు సంబంధించిన అమ్మాయి ఎవరు? కడెం శ్రీహరి బిడ్డ, వాళ్ళు హిందువులు, యాక్చువల్గా హిందువులు, భర్త ముస్లిం చేసుకున్నది ఆమె. అయినా సరే క్రైస్తవులంతా ఓటేశారు కాంగ్రెస్ కాబట్టి. సో కాబట్టి వాళ్ళ మాదిగలంతా కూడా క్రైస్తవులే ఉన్నారు, మెజారిటీగా ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెసే గెలిచింది తప్ప బీజేపీ గెలవలేదు. తన సొంత కాన్స్టిట్యున్సీ ఎవరిది? మందకృష్ణ గారు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ అది. నేను కూడా పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ అది. నేను ఎంపీగా పోటీ చేసిన, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ, మా సొంత కాన్స్టిట్యున్సీలు అవి. సో అక్కడే ఇవాళ నువ్వు ఏ బీజేపీకి ఓటేయమని చెప్పి మాదిగ ఓటేయమని చెప్తే ఎందుకు వేయలేదు అంటే అర్థమైంది? బీజేపీ వైపు మాదిగలు లేరు, వాళ్ళంతా క్రైస్తవులు, బీజేపీకి ఓటేయరు. ఆయన క్లియర్గా మీరు చూస్తే ఉన్నారు. మీరు ఏ పార్టీలు ఉన్నా టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు టీఆర్ఎస్ చూసిన వీడియో చూసిన నేను. ఎంత దారుణం! ఎలా ఉన్నా బీజేపీ ఓటేయండి అని చెప్తున్నాడు. ఎట్లా వేసిండ్రా? అట్లా ఆయన చెప్పినట్టుగా ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండా? ఎస్సీలల్లా ఒక్క బీజేపీ ఎంపీ గెలిచిండా? ఇదొక తిండిపోతు దొంగల ముఠా ఇదొకటి. దీని ఫ్రేమ్ ఏముంటుందంటే వీరితో ఆల్వేస్ ఒక 10-20% మంది వీళ్ళ భక్తులు ఉన్నారు. వీళ్ళ అరాచకాలు అంతయి కావు ఇంతయి కావు.
ఇప్పుడు మాట్లాడినప్పుడల్లా 58 కులాలు నాతో ఉన్న ఒక్క మాలను వ్యతిరేకిస్తున్నాడు. కనీసం బుద్ధి, నీతి, నిజాయితీ ఏమైనా ఉంటే మీరు కులాల లిస్టు సేకరించినప్పుడు మాలానుబద్ధ కులాలు 31 ఉన్నాయి. అవును, అసలు మాలకు ఉపకులాలు లేవు. కారణం ఏంటంటే మాల కులంలో భిన్నమైన వృత్తులు ఉండడం చేత ఆ వృత్తుల పేర్లతో, ఇప్పుడు బ్యాగరోడు అతని కులం ఏంటి? మాల. సుంకరోడు అతని కులం ఏంటి? మాల. మహారు మాలనే. ఈ విధంగా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 31 కులాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మాలలో 31 కులాలు మొన్న సభ పెట్టుకున్నారు. ఇప్పుడు 31 కులాలు నీతో మిగిలిన ఎన్ని? 28 కులాలు. 28 కులాలు మొత్తం నీతోటి ఉన్నాయా అంటే ఇప్పుడు ఆలోచిద్దాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు 59 కులాలు. దక్కన్ హైదరాబాద్ స్టేట్ లో ఎస్సీ కులాలు ఎన్ని? 34. 34లో 31 తీస్తే నీ వెనకాల ఉన్న ఎన్ని కులాలు? ఇంకా 34లో 31 తీస్తే 3 కులాలే ఉంటాయి. 3 కులాలే ఉన్నాయి. ఈయనేమో 58 కులాల ఓనర్ అయినట్టు 58 కులాలు మొత్తం నాతో ఉన్నాయని మీడియా ముఖంగా ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నాడంటే హద్దే లేదు అక్కడ. నేను ఏమంటున్నా, ఇప్పటిదాకా ఈ అబద్ధాల పునాదుల మీద ఏ ఉద్యమైనా మాలలు కానీ మాదిగలు కానీ వాళ్ళు నిజాయితీగా లేకపోయిన కారణంగా ఈ సమస్యకు పరిష్కారం అయితే లేదు. ఇవాళ సమస్య ఒకటైతే పుండొకటైతే మంద ఒకటి పెడుతున్నారు. ఇవాళ సమస్య కులం కాదు ప్రాంతం అని చెప్పేసి నేను మొదటి నుండి చెప్తున్నాను. ఈ సమస్యకు మూలాలు 371Dలో ఉన్నాయి, 341లో లేవని చెప్తున్నాను. 371D 3 రోజులలో పరిష్కారం అయిపోతుంది. అది ఎట్లా? క్యాబినెట్ కూర్చోవాలి, రాష్ట్ర క్యాబినెట్ తీసుకోవాలి, కేంద్ర క్యాబినెట్ పంపాలి, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్రపతి పంపాలి, అయిపోతుంది. ఇది 371Dలో మా ఉద్యోగ రంగాల్లో వాళ్ళకి ఆ విద్యాలు అయితే ఆల్రెడీ ఉంది అనుకోండి. ఉద్యోగ రంగాల్లో 371 ప్రకారంగా జిల్లాను యూనిట్ చేసుకొని జోనల్ సిస్టంలో ఏవైతే ఉద్యోగాలను పంచుకోవచ్చు. ఆ పంచుకునే విధానంలో ఇవాళ 15% జనాభా దామాష పద్ధతిలో వాళ్ళకి ఇచ్చుకుంటే అయిపోతుంది. జిల్లాని యూనిట్ చేసుకొని ఒక జిల్లాలో మాలలు ఎక్కువ ఉండొచ్చు, ఒక జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉండొచ్చు, ఒక జిల్లాలో ఉపకులాలు ఎక్కువ ఉండొచ్చు. ఎక్కడ ఎవరు ఎక్కువన్నా కూడా వాళ్ళ జనాభా ఆధారంగా వాళ్ళకి పంచుకుంటే ఈ సమస్య ఈజీగా ఒక 3 రోజులలో పరిష్కారం అవుతుంది. వరకు నేను ఒక మాట అడుగుతాను. సరే, ఆయన 30 సంవత్సరాల నుండి గోల పెట్టాడు కాబట్టి దీని మీద ఎవరి వాట వాళ్ళది అనే ఒక ప్రస్తావన వస్తుంది. ఈ ప్రస్తావనకు నాకు ఒక విషయం చెప్పండి. రిజర్వేషన్ యొక్క డెఫినేషన్, రిజర్వేషన్ యొక్క మూలం ఏంటి? రిప్రజెంటేషన్. ఎవరైతే రిప్రజెంటేషన్ ఏ కారణం చేత వచ్చింది? అస్పృశ్యతను నిర్మూలించి సమానత్వం సాధించాలి, అంటరానితనం నిర్మూలించి సాధించాలి. ఇప్పుడు రిజర్వేషన్ లో రకరకాల పాలసీస్ ఉన్నాయి. గ్రూప్ పాలసీ ఉంది, ఇండివిజువల్ పాలసీ ఉంది, ల్యాండ్ పాలసీ ఉంది, స్కాలర్షిప్ పాలసీ ఉంది, ఎకనామిక్ పాలసీ ఉంది. ఇండివిజువల్ పాలసీస్ ద్వారా వెనుకబడినటువంటి కులాలకు అభివృద్ధి చేయాలని ఈవి చెన్నై జడ్జిమెంట్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు దీన్ని వర్గీకరించడం అనేది, ఒకడు వెనుకబడ్డాడని దాన్ని వర్గీకరించడం చేత జరిగే పరిణామం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఒకడికి వచ్చే హక్కును మీరు నిరాకరించినట్లు అవుతుంది. ఈ వర్గీకరణ అనేది శాశ్వత పరిష్కారం కాదు. నేనేమంటానంటే ఇప్పుడు డ్యూయల్ పాలసీని ఎట్లా వర్గీకరిస్తారు అంటున్నా. నేనేమంటానంటే వర్గీకరణ అనే పదం ఇలా అవసరం లేదంటున్నా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఇచ్చాడు పర్పస్? రిప్రజెంటేషన్ లేదు ఇలా. నీకు ఫలాని ఇప్పుడు ఫలాని కులాలకు రిప్రజెంటేషన్ లేదు, ఏమి ఉద్యోగంలో లేదు రిప్రజెంటేషన్. దానికి ఇప్పుడు 59 కులాలు ఇవాళ 57 మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు బైరి వెంకటేష్ ఉన్నాడు టీచర్. ఆయన ఏమంటుంటే ఇప్పటిదాకా దొబ్బి తిన్నది మాలలు మాదిగలే మాయి, మాకు అసలు అవకాశాలే రాలేదు. కాదు చెప్పేది వినండి. ఆ బైరి వెంకటేష్ 57 కులాలకి ఇక నాయకత్వం వహిస్తూ చెప్తున్నాడు ఆయన. అంటే అర్థమైంది, ఇవాళ మేము మాదిగలమై ఉండి మేము ఎవరైనా రానియము, ఆ డక్కలో మా ఇండ్లకు రానియము. మా ఇంట్లో ఊరవతల ఆయన అంటే మా ఇంటి పక్క అవతల అంటే ఉండి అడక తింటాడు చెప్పతోని. అవునా? ఇప్పుడు ఆ డక్కలలో కూడా ఏమంటారంటే మాకేం అవకాశాలు అని తెలియదు మాదిగోలు అంటున్నారు. అవునా? మరి అటువంటిప్పుడు దీనికి మనలాంటి కూర్చున్నాక వర్గీకరణ అనేది అన్కాన్స్టిట్యూషనల్, అది జరగని ప్రక్రియ. నేనేమంటున్నా, మిగతా కులాలను డెవలప్ చేయడానికి నేను వర్గీకరణ అంటలేనండి. ఇప్పుడు ఇది వర్గీకరణ కాదు సూత్రం. నేను చెప్పే 371 వర్గీకరణ సూత్రం కాదు. అది వర్గీకరణ సూత్రం అని ఎవరు అన్నారు? అది ప్రాంతాల వారిగా ఎవరికైతే అన్యాయం జరిగింది, ఇప్పుడు జిల్లా అంటే ప్రాంతమే కదా, ప్రాంతాల వారిగా ఈ జిల్లాలో మాకు ఈ వాటా రాలేదు, మా ఈ కులాలకి వాటా రాలేదు, దాన్ని మాకు ఇవ్వమంటున్నాం. ఆ జిల్లాలో ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఫలాలు మాకు రాలేదు, మాకు ఇవ్వండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అది నిర్ణయం తీసుకోవాలి. అంటే ఓవరాల్గా రాష్ట్ర
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ అమలు చేస్తాడు. ఇప్పుడు ఉపకులాలు మాలమాదిగలు దోచుకున్నారు అంటున్నారు, ఎస్ కృష్ణమాదిగ మాలలు దోచుకున్నారు అంటున్నారు. వాస్తవానికి కృష్ణమాదిగ వేయించిన కమిషన్ ఉషా మెహ్రా. అవును, మీరు చదవండి, ఇది పాయింట్ ఏంటి 54 పేజీలో 54 పేజ్. ఈ పాయింట్ ఫస్ట్ పాయింటా ఈ అండర్లైన్ చేసిన టైటిల్. సో మాదిగ కమ్యూనిటీ ఈజ్ బెటర్ దాన్ మాలా అంటే కృష్ణమాదిగ భాషలో ఎవరు దోబి తిన్నట్టు? అంటే మాదిగ కమ్యూనిటీ. అవును కదా, అంతే కదా. విషయం ఇంకోటి చెప్తా, మన కమ్యూనిటీస్కు జ్ఞానం లేక ఈ గారడి మాటలు, కృష్ణమాదిగ గారడి మాటలు విని అదే నిజం అని చెప్తున్నారు. మీలాంటి ఇంటలెక్చువల్స్ మేధావులు చెప్పే మాటలు వాళ్ళకి అర్థం అవ్వట్లా. లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్కు 5,000 ఎకరాల భూమిని కేటాయించారు. నాకు తెలిసి ఈ దేశంలో 1262 ఎస్సీ కులాలు ఉంటే సింగిల్ కమ్యూనిటీకి అంత పెద్ద సంపత్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఇవ్వలేదు. మాదిగలకు అంత పెద్ద సంపత్తిని ఇచ్చింది. మీరు 1974లో లిడ్ క్యాప్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఏర్పాటైంది కదా, 74 నుండి నేటి వరకు 1,000 కోట్ల బడ్జెట్ దానికి రిలీజ్ అయింది. ఇప్పుడు కృష్ణమాదిగ భాషలు చెప్పాలంటే మాదిగలు 1,000 కోట్లు దోచుక తిన్నారని అంట. నేను అనను అట్లా. నేనేమంటున్నానంటే, నేను రాజ్యాంగ ప్రేమికునిగా కార్పొరేషన్ నిధులు దక్కినాయి, మాదిగలు అభివృద్ధి చెందడానికి అనేక రకాల అంశాలు దొరికినాయి, 5,000 ఎకరాల భూమి దక్కింది. ఈ భూమి ఎటు పోయింది? ఆ భూమిలో 60% భూమి కృష్ణమాదిగ దగ్గరుండి మల్టీనేషనల్ కంపెనీకి లీజ్ ఇప్పించాడు. ఈ విషయం తెలుసా మీకు? నాకు తెలియదు. ఆ భూములన్నీ లీజ్ ఇప్పించింది కృష్ణమాదిగనే. ఎవరికి? మల్టీనేషనల్ కంపెనీస్ కి 60%. 60%. 5,000 ఎకరాల భూమి ఎక్కడ పోయిందండి? 5,000 ఎకరాల భూమి ఆలోచించిరా? లెదర్ ఇండస్ట్రీ కేటాయించి నా దగ్గర జీవో ఉంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 5,000 ఎకరాల భూమికి నా దగ్గర జీవో కాపీస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఉషా మేరా కూడా ఏమంటుందంటే, వీళ్ళకు సపరేట్ లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఉండడం చేత వీళ్ళు అత్యధికంగా అభివృద్ధి చెందారు. రాష్ట్రంలో అన్ని కులాల కంటే మాదిగలే అభివృద్ధి చెందారు. నేను సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తా. నేను రాజ్యాంగ ప్రేమికుణ్ణి. ఒక కులం డెవలప్ అవ్వాలంట. కృష్ణమాదిగ భాషలు చెప్పాలంటే మాదిగలు దొబ్బి తిన్నారనాలి, నేను మాదిగలు దోసుక తిన్నారనాలా. కార్పొరేషన్ నిధులు రాష్ట్ర ఏర్పాటు తర్వాత 80% మాదిగలే తీసుకున్నారు. పిడమర్తి రవి ఆర్మూర్లో ఒక సభలు ఏమంటాడంటే, నేను మాదిగలకి ఇస్తా, మాళ్ళకి ఏం చేసుకుంటారో చేసుకో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా మేము రియాక్ట్ అయ్యామా? కాలేదు. మిగతా పథకాలు పంపిణీ విషయంలో మీరు దళిత బంధు అయినా 80 to 90% మాదిగలకే దక్కింది. 3 ఎకరాల భూమి 90% మాదిగలకే దక్కింది. డిక్కీ పేరు మీద మొత్తం మాలలే తీసేసుకున్నారు 500 కోట్ల రూపాయల అని చెప్పేసి మాదిగలు అంటున్నారు కదా. డిక్కీ పేరు మీద మాలలో మాదిగలు, అది డిక్కీ అనేది నిజంగా చెప్తా 2 కులాలకు న్యాయం చేసే సంస్థ కాదు అది. నేను దాన్ని స్టడీ చేశాను. ఎవరికి ఇస్తారు సార్? మీరు వెళ్ళేసి అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక మాల మాదిగడు పోయి సార్ నాకు లోన్ ఇయ్యి అంటే ఇస్తారు వాళ్ళు? మినిమం 30% మార్జిన్ మనీ మనం బేర్ చేసుకోవాలా. బేర్ చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ కార్పొరేషన్ నిధులనే ఏం చేస్తాడంటే బ్యాంక్ కన్సల్ట్ పెడతాడు తప్ప అతనేం ఇచ్చేది కాదు, అతనికేం నిధి వచ్చేది కాదు. డిక్కీకి సపరేట్ నిధి వచ్చిందని ఎవరు చెప్పిండు మీకు? అంటే ఇప్పుడు వాళ్ళ తప్పుడు ప్రచారం తప్ప అందులో ఏం నైతికత లేదు, ఏ నిజాయితీ లేదు. ఇక్కడైతే ఇది తప్పుడు ప్రచారం కాదు కదా. ఉషా మేరకు కమిషన్ వేయించింది మీరు కదా. ఉషా మేర క్లియర్గా డాటా సేకరించే కదా చెప్తున్నది. నేనేమంటున్నానంటే, ఈ భాషను మనం వాడకుండా మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు 2 కులాల మధ్య ఒక వైరుధ్య వాతావరణం ఏర్పడింది. మీలాంటోలే కదా నాకు సజెస్ట్ చేసింది 2014లో అసలు ఈ వర్గీకరణ పంచాయతీ చెప్తా అని మొండుగా నేను రెడీ అయితే, వద్దు కానులే, మనం ఖచ్చితంగా రాష్ట్ర విభజన అయింది, మెజారిటీ సంఖ్యలో మనం ఉన్నాం, ఈ దేశంలోని అత్యంత చైతన్యవంతమైన కులాల్లో మాలమాదిగలు ఉన్నారు, మనం రాజకీయంగా ఐక్యమేద్దాం, మనం రాజకీయ వాటాను దక్కుదాం, రాజకీయంగా మన రిప్రజెంటేషన్ ను మనం సవాల్ చేద్దాం అని ఇలాంటి చెప్తేనే కదా ఆగింది. ఈ రోజు 2024 అయినప్పటికీ మళ్ళా అదే ఇష్యూ మాలమాదిగల మధ్య పంచాయతీ అవుతుంది కదా. కారణం ఏంటంటే, ఈ సమస్యను పరిష్కారం కానియకుండా చేసి ఇవాళ మళ్ళీ మన మాలమాదిగల మధ్య పంచాయతీ పెట్టించి అగ్రవర్ణాలకు అధికారాన్ని అప్పచెప్పే కుట్ర ఇది. విషయం ఏంటంటే, చాలా దౌర్భాగ్యం. సరే, ఆయనకు చదువు లేదు. చదువున్న మాదిగ నాయకులకు నేను అనేక వేదికల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ దేశంలో మనకు వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎంత? ఈ దేశంలో మొత్తం ఎంప్లాయ్మెంట్ మనం పరిశీలన చేసినట్లయితే 92% అనార్గనైజ్డ్ సెక్టార్ నుండి ఎంప్లాయ్మెంట్ ఉంది.
8% ఆర్గనైజ్ సెక్టార్. 8%లో 5% ఏమో ప్రైవేట్ సెక్టార్, 3% ఏమో గవర్నమెంట్ సెక్టార్. ఆ 3%లో 2% ప్రమోషన్ బేస్డ్ వెళ్ళిపోతే మిగిలింది 1%. ఆ 1%లో 0.5% జనరల్ కేటగిరీ అండ్ 0.5% రిజర్వ్డ్ కేటగిరీ. దేశము స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు అమలైనటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 0.2%. 0.5% లో కూడా సగం కూడా ఫిలప్ కాలే, 0.2% వచ్చింది. అంటే దేశ మొత్తం సంపత్తిలో 99.8% సంపత్తి కేవలం సవర్ణ కులాలు దోచుకుంటా ఉంటే ఈ చదువు లేనటువంటి ఒక మూర్ఖుడు మాలలు దోచుకున్నారంటే ఏంటి? అదే కదా. ఇప్పుడు వాళ్ళు దోపిడీదారులు కాదు, అగ్రవర్ణాలు దోపిడీదారులు కాదు, వాళ్ళు కాదు, మాలలే దోపిడీదారులు. ఎందుకు మాలల్లో దోపిడీదారులు అవుతారంటే, అంటే అగ్రవర్ణాల దోపిడీదారులు అంటే ఇవాళ మాలల దోపిడీదారులు కాకుండా పోతారు. కాబట్టి మాలని టార్గెట్ చేయాలి. కాబట్టి అగ్రవర్ణాలను దోపిడీదారులుగా మనం ముద్ర వేయడానికి లేదు, అంటే కంప్లీట్లీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగానే జరుగుతున్నట్టు. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ ఒకటి అంబేద్కర్ వాదులుగా మనం చేయాల్సింది ఒకటి. ఇవాళ మీ ముందు కానీ నా ముందు కానీ బైరి వెంకటేష్ 57 కులాల ముందు కానీ బైరి వెంకటేష్ కూడా అదే చెప్పిన, మనం కొట్లాడడం మానేయాలి. మనం ఏదైనా ఉంటే కలిసి పంచుకునే విధానం ఉండాలి. కలిసి పంచుకునే విధానం వర్గీకరణ కాదు. లా ఆఫ్ ఎడిషన్ ఈజ్ అంబేద్కరిజం, కలపడం. లా ఆఫ్ డివిజన్ ఈజ్ బ్రాహ్మణిజం. మనం ఎటువైపు ఉందాం? ఇప్పుడు మందకృష్ణ బ్రాహ్మణిజం వైపు ఉన్నాడు, మనల్ని విడగొట్టే వైపు ఉన్నాడు, విచ్ఛిన్నకారుల వైపు ఉన్నాడు ఆయన. మనం ఎటువైపు ఉండాలి? సమైక్యవాదం, అంబేద్కర్ వాదం వైపు ఉండాలి. కాబట్టి మనం కలిసి ఉండాలంటే ఏం చేయాలి? అన్నదమ్ములు కలిసి ఉండాలంటే వాళ్ళ భూమి కానీ వాళ్ళ కుటుంబాల ఇల్లు కానీ పంచుకునే విధానంలో పంచుకోవాలి. అన్నదమ్ములు ఖచ్చితంగా ఏ కుటుంబమైనా పంచుకోవాల్సిందే కదా. అట్లనే రిజర్వేషన్లలో కూడా ఏదైనా మాలలకు కానీ ఇంకా ఇతర కులాలకు కానీ ఎవరికైనా కూడా ఏ కులంకైనా సరే రిప్రజెంటేషన్ రాలేదు అని ఏం జరిగింది అన్నప్పుడు దాన్ని కూర్చొని మన అన్నదమ్ములాగా కూర్చొని ఆ సమస్యకు పరిష్కరించుకుని సింపుల్ పద్ధతి 371D. ఆ పద్ధతిని మానేసి 341 సవరించమని 30 ఏళ్ళు సాధ్యం కాని విషయాన్ని మనం కూడా రుద్ది మాలమాదిగలను శత్రువులను చేసేసి ఇవాళ దానికి అంత కారణమైంది ఎవరు? మందకృష్ణ మాదిగ. ఇవాళ తోడు కళాకారులు వాళ్ళకి అవమానించద్దు, కళకు ఒక పవర్ ఉంది. కళాకారులను మనం అవమానించద్దు కానీ సరే అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ద్వేషంతో ఎంత దారుణమైన పాటలు అవి. మరి అసలు ఆ పాటలు వినాను నేను అసలు. ఎందుకంటే నాకు ఆ పాటలు పాడేటోళ్ళన్నా లేకపోతే ఆటలు ఆడేటోళ్ళన్నా, పాడేమనేటోడికి ఎంత బుద్ధి లేకుండాలా, పాడేటోడికి ఎంత సిగ్గు లేకుండాలా, ఎంత దారుణమైన పాటలు అవి. ఏమండి ఇప్పుడు నేనేమంటాను, నాకు ఈ పాటలు పాడేటోళ్ళ మీద ఈ ఆటలు ఆడేటోళ్ళ మీద అంటే పూర్తి స్థాయిలో నాకు గౌరవం ఉంది. కళ అంటే ప్రజల కోసం అది నేను కానీ దాని క్యారెక్టర్లెస్ వాళ్ళ చేతిలో పోయిన తర్వాత, కాన్సెప్ట్ లేని వాళ్ళ చేతిలో పోయిన తర్వాత దానికి అర్థం లేకుండా పోయింది. కళల కోసం కాదు, అది కళ స్వార్థం కోసం అనేది పోయింది. కాబట్టి ఈ స్వార్థపరులు పాడే పాటగా నేను దాన్ని అంగీకరించాను. కళ సమాజం కోసం, సమాజ హితం కోసము నువ్వు పాడుతున్నావు అంటే దాన్ని అంగీకరిద్దాం. గౌరవంగా చాలా విషయాలు మనం చాలా పాజిటివ్గా అంగీకరించే క్రమంలో నేను ఒక దారుణమైన సంఘటన చూస్తున్నా. అసలు వీళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, వీళ్ళకు ఎంత బుర్ర పాడైందంటే, ఒక కళాకారుడు అతను బాబాసాహెబ్ మీద పాటలు పాడినప్పుడు చాలా అభినందించిన, ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసిన, మంచి కమ్యూనికేషన్లు ఉన్న చాలా మంచి వ్యక్తి అని అనుకున్నా. ఆ కళాకారుడు ఒక పాట పాడిండు. చెప్పాల్సిన సందర్భం అంటే ఎంత దారుణంగా ఒక సమాజాన్ని తయారు చేస్తున్నారు వీరంటే మీరు ఒకసారి చూడండి. జరిగితే ఊరికే నష్టమేందని అడిగితే మూసుకుంటే చూడవే బీసీ పెద్దన్న మెదడు తక్కువ ఊరుడెక్కువ మాలల తత్వం నువ్వన్నా వద్దే వద్దు వర్గీకరణ జరగనివ్వమని అంటారే జరిగితే ఊరికే నష్టమే. ఎంత విషయం ఉంది వీళ్ళ మనసులో. ఆయన మంచి పాటలు పాడినందుకు ఎంత ఆయనను ప్రేమించడం, ఎంత ఆదరించడం. ఇంత విషయం పెట్టుకున్నటువంటి వాళ్లకు మేము మిత్రులుగా అంగీకరించడం అంటే ఇప్పుడు అట్లా కాదు. మీరు ఒకటి ఇప్పుడు పంచుకోవడం తప్పు కాదు కదా, ఆయన మాట్లాడదని పంచుకుందామంటే మెదడు తక్కువ, అట్లా ఆ మెదడు తక్కువ అనే పాట కరెక్ట్ కాదు కానీ ఆ మాట కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు పంచుకునే విధానము పెంచుకునే విధానం, ఇప్పుడు రిజర్వేషన్లు పెంచుకునే విధానం కానీ రిజర్వేషన్లు పంచుకునే విధానం. ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పిన, అసలు పంపకం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. గ్రూప్ పాలసీని పంచరాదు, అది మీకు తెలిసిందే.
ఇండివిజువల్ పాలసీస్ మనము ఇంప్లిమెంట్ అయ్యే విధంగా రెండు కులాలు కలిసి పోరాటం చేస్తే ఈ సమస్య రాదు. రెండవది నేనేమన్నానంటే ఇదే విషయంలో ఒకవేళ మీరు అన్నట్టే జరగాలంటే రండి రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. మనం ఏం చేద్దామంటే అన్ని కులాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని నిరూపించి రోస్టర్ పాయింట్ ఇచ్చేద్దాం. అదే అంటే 59 రోస్టర్ పాయింట్ ఇచ్చుకుందాం. 59 రోస్టర్, ఇప్పుడు 59 రావు, మనం 34 కూడా 5-6 కులాలు ఎలిమినేట్ అయినాయి, కనబడతలేవని తెలిసింది. దాదాపు నాకు తెలిసి తెలంగాణలో 28-27 కులాలు ఉన్నాయి, ఎస్సీ కులాలు. 28-27 కులాలకు ఏం చేద్దామంటే అత్యంత వెనుకబడిన వాళ్ళకు రోస్టర్ పాయింట్ ఇద్దాం. రోస్టర్ పాయింట్ వాళ్ళకు ప్రియారిటీ ప్రాధాన్యత ఇవ్వమందాం. ఈ లొల్లి వచ్చిపోతుంది అంతే. అదే కదా, దీనికి ఎవరన్నా రెడీ ఉన్నాడా? ఎందుకు రావద్దు, ఎందుకు రెడీ? ఇప్పుడు ఇది మంచి పద్ధతే కదా, ఇప్పుడు మీరు చెప్తున్నారు మంచి పద్ధతే కదా. రిజర్వేషన్ పెంపకంలో ఈ రోజు 22% ఉన్నాం ఎస్సీ. అవును, ఓన్లీ ఎస్సీలో పెంచుకుందాము. 22% అంటే 15 నుండి మనం 7% పెరుగుతాయి. అవును, ఈ 7% తమిళనాడు తరహాలో. అవును, తమిళనాడులో కరుణానిధి గారు అసలు ఈ గొడవ లేకుండా చేశాడు, ఇంటెలెక్చువల్ ప్లాన్ చేశాడు. అసలు 30 సంవత్సరాల నుండి కృష్ణమాదిగ లాగా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ రాలే. ఆయన ఏం చేశాడు, 3% పెంచేశాడు. అంతే. ఈ 3% కేవలం వెనుకబడిన వాళ్ళకు మాత్రమే. వాళ్లకు ఈ 15% లో కూడా భాగస్వామ్యం ఉంది. నేనేమంటున్నా, ఇంకా 7% పెంచుకుందాం. ఆ 7% వెనుకబడిన వాళ్ళకే ప్రాధాన్యత ఇద్దాం. 7% ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఈ 15% లో కూడా వాళ్ళకు మనం ప్రాధాన్యత ఇద్దాం. దీంట్లో కూడా అవకాశాలు ఇద్దాం. ఈ గొడవ ఉంటుందా? ఉండదు కదా. దీనికి పరిష్కారాలు అన్ని వైపుల బోలెడ మార్గాలు ఉన్నాయి. కానీ కృష్ణమాదిగా అతడి దుకాణం బంద్ అవుతుందని, నేను అనేది అదే, బిజినెస్ బంద్ అవుతుందని, RSS ఎజెండా మోయలేడని ఆయన ప్రతిసారి వర్గీకరణ అడ్డుకుంటున్నది కృష్ణమాదిగ మాత్రమే. మన కాదు అడ్డుకుంటున్నది కృష్ణమాదే గారు అయితే మరి మాలల్ని ఎందుకు బదనాం చేస్తున్నాడు? ఇప్పుడు రెచ్చగొట్టాలి కదా, మాలల్ని రెచ్చగొట్టాలా? మీకు చెప్తా, ఈవి చెన్నై జడ్జిమెంట్ లో వాళ్ళు చాలా కూర్చొని దీని పరిష్కార మార్గాలు ఇచ్చారు. పరిష్కార మార్గాలు ఏంటి, వర్గీకరణ అనే కాదు, పరిహారం ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి, చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు వాళ్ళు ఈవి చెన్నై జడ్జిమెంట్ లో. అంటే వాళ్ళు ఏమన్నారంటే వర్గీకరణ విభజన అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ వర్గీకరణ చేసినట్లయితే అసలు 10th క్లాసే పాస్ కాలేదు ఇంజనీరింగ్ పోస్టులకు అతడు ఎట్లా వస్తాడు? చదువుకున్నాడు వస్తాడు కదా. మరి 10th క్లాస్ పాస్ కానివాడు ఇంజనీరింగ్ పోస్టుకు రావాలంటే ఏం చేయాలా? ఆయన ప్రత్యేక రాయితీలు కల్పించాలా, ప్రత్యేక స్కూళ్లు కల్పించాలా, కోచింగ్ సెంటర్లు కల్పించాలా? కమ్యూనిటీని అభివృద్ధి పరిచే ఆలోచన కృష్ణమాదిగకు ఎక్కడ లేదు. అసలు వర్గీకరణ అనే భూతాన్ని చెప్పి 1000 కోట్లు దోచుకోవడం మాత్రమే ఆయన పని. అదే నేను మొదటి నుండి మొత్తుకుంటుంది అదే కదా. ఇప్పుడు నీకు కమ్యూనిటీ డెవలప్మెంట్ పాలసీని ఒకవేళ కావాలంటే 1000 కోట్లు బడ్జెట్ కేటాయించి ఆ కమ్యూనిటీ కార్పొరేషన్ ద్వారా ముందు వాళ్ళకి ట్రైనప్ ఇచ్చేసి ట్రైనింగ్ వెనకబడ్డది ఎక్కడెక్కడైతే వెనకబడ్డారో ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయడానికి ఆ ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి రావాల్సిన వాటాని రప్పించే విధంగా ఎక్కడెక్కడైతే వాళ్ళకి లేవో, ఎక్కడెక్కడైతే ప్రాతినిధ్యం లేదో ఆ ప్రాతినిధ్యం లేని కాడ మన వాళ్ళని పంపించేయాలి. ఆ రకంగా ఎక్కడైనా జరిగిందా ప్రయత్నం? ఇంకా ఎంత మూర్ఖంగా సొసైటీని తయారు చేసిందంటే, అరే ఏమైనా మాట్లాడితే బీసీలకు జరిగింది, మా ఎస్సీలకు ఎందుకు జరగదు? ఎటు జరుగుతుందండి? ఇప్పుడు బీసీలో జరిగితే మాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? నష్టం చెప్పంటున్నారు. ఇప్పుడు కాదు నష్టం, నేను ఒకటే అంటున్నా, వర్గీకరణ అనేది ఆ పదం కంటే కూడా నా దృష్టిలో పంపిణీ అనేది కాన్స్టిట్యూషన్లోనే ఉంది. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని ఉంది. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనేది భారత రాజ్యాంగంలో ఉంది. అది సంపద పంపిణీ జరగాలి, రిజర్వేషన్ల పంపిణీ జరగాలి, రాజకీయ పదవుల పంపిణీ జరగాలి, భూమి పంపిణీ జరగాలి, అన్ని రకాల పంపిణీ న్యాయం అనేది జరగాలని చెప్పేసి రాజ్యాంగం బోధిస్తుంది. మరి ఇవాళ నువ్వు అన్ని రకాల పంపిణీ గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? ఏ రోజు మాట్లాడలే. ఇప్పుడు ఇంకో విషయము, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు. అవును. ఎస్సీల వాటా ఎంత? 15% పట్టండి, 45,000 కోట్లు. అవును. 45,000 కోట్లు ప్రతి సంవత్సరం ఎస్సీల సంక్షేమం కొరకే ఖర్చు చేస్తే ఈ గొడవ ఉంటదా? అసలు చేస్తాను రా, చేయనప్పుడు మనం కాదు మనం మాట్లాడుతున్నాం. నవరత్నాలు ముంచేసిండు. ఈయనేమో 6 గ్యారెంటీలు. ఇప్పుడు ఈయనేమో రేవంత్ రెడ్డి ఏమో 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీ దీంట్లో డైవర్ట్ చేసిండు. ఇప్పుడు చూడండి ఎంత మోసం చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డికి కనీసం నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, రేపు మీది నేను డైవర్ట్ చేస్తున్నారా, మీది మీకు ఇచ్చేస్తే ఈ గొడవలు ఉన్నాయి, మీరు ఎందుకు ఆ గొడవలు పడుతున్నారని నేను సలహాలు ఇవ్వాలా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి 2 కులాల మధ్య గొడవ జరగడానికి
ఎంతైతే కృష్ణమాదిగా కారణమయ్యాడో సెకండ్ కారణం తర్వాత రేవంత్ రెడ్డి. కారణం ఏంటంటే ఇద్దరు బర్న్ అండ్ బాట్ ఒకటే దగ్గర. ఇతనేమో ఆర్ఎస్ఎస్ ఏజెంట్, ఇతనేమో బీజేపీ ఏబీ పోడు. ఇద్దరు ఎజెండా ఒకటే, రేవంత్ రెడ్డి ఎజెండా ఒకటే, కృష్ణమాదిగ ఎజెండా ఒకటే. అక్కడ చంద్రబాబు ఎజెండా ఒకటే. అతను ఆర్ఎస్ఎస్ మాధ్యమం ద్వారా వచ్చినోడే కాబట్టి ఆయన మళ్ళీ అక్కడ కృష్ణమాదిగా, అక్కడ కూడా కృష్ణమాదిగా. శాశ్వత పరిష్కారం ఇచ్చే పనే చేస్తలేరు వీళ్ళు. అందుకే మనం చేయాలి ఆ పని, అంబేద్కర్ వాదులుగా మనం చేయాలి ఆ పని. మనం ఏం చేయాలి, దీన్ని కూర్చొని మీరు కానీ నేను కానీ ఉపకులాలు కానీ వాళ్ళ ఎవరైతే ఇదంతా కూడా మనం పోయి కమిషన్కు ఒక ఉమ్మడి మెమోరాండం ఇస్తూ ఇది మేము అనుకుంటున్నాం, దీని ప్రకారంగా ఏమాత్రం ఛాన్సెస్ ఈ రకమైన ఛాన్సెస్ ద్వారా మీరు పరిష్కరించండి అని ఒకటి ఉమ్మడి లేక మనం ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు మీరు అంటున్నారు కమిషన్ అని, రేపు కమిషన్ నిలబడుతుందా సార్? మీరు ఒక లా కాలేజ్ డీన్గా పనిచేశారు, నిలబడదు. నేను కమిషన్ కూడా 338 ఆర్టికల్ క్లాస్ 9లో మీరు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా ఎస్సీల విషయంలో ఎటువంటి జోక్యం కేంద్రం చేసుకోరాదు, రాష్ట్రం చేసుకోరాదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. నేను అందుకే స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో ఒక పాయింట్లు ఏమన్నానంటే, సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ కాదు అభిప్రాయాలు, న్యాయమూర్తుల అభిప్రాయాలు న్యాయస్థానాల అభిప్రాయాలుగా పరిగణలోకి తీసుకురాదు. రేపు మేము కోర్టులు మెట్లు ఎక్కినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం కదా. రెండవది, రాజ్యాంగం ఇతర శాఖలకు కేటాయించిన పరిధిలోకి న్యాయస్థానం జోక్యం ఉండరాదు. ఇది ఎవరి కేసు? లక్ష్మీకుట్టి వర్సెస్ కేరళ జరిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్ కి ఇచ్చినటువంటి ప్రత్యేక అధికారంలో జోక్యం ఎవరు చేసుకున్నది? సుప్రీంకోర్టు చేసుకున్నది. చేసుకోరాదని క్లియర్ డైరెక్షన్ ఉంది కదా. వ్యక్తిగత అభిప్రాయాలను న్యాయ వ్యవస్థ అభిప్రాయాలుగా అంగీకరించరాదు. ఇంకోటి, సపోజ్ వీళ్ళు కృష్ణమాదిగ భ్రమలో బ్రతికేటటువంటి మాదిగ మేధావులు ప్రజలు, నేను వీళ్ళకి ఏమడుగుతున్నానంటే, రేపు జరుగుతుంది అనుకుందాం, ఈయన ఏమన్నాడు 2011 ప్రకారం చేస్తా అన్నాడు. మళ్ళా రేవంత్ రెడ్డి గారడి చేసిండు. ఏం గారడి అంటే, అతని మీద ఉన్నటువంటి మాదిగల ఫోర్స్ తగ్గించడానికి ఏదో తూతు మంత్రంగా చేసేస్తాడు. మళ్ళీ ఏమైతుంది? కోర్టు కొట్టేస్తుంది. మళ్ళీ బ్లేమ్ ఎవరైతారు? మాళ్ళు అవుతారు. రేవంత్ రెడ్డి సేఫ్ ఉంటాడు. రేవంత్ రెడ్డి సేఫ్. ఇప్పుడు మందకృష్ణ కూడా కావాల్సింది అదేగా. మందకృష్ణ కావాల్సింది అదే ఆయన దుకాణం ఆయన బతుకున్నంత వరకు కొనసాగాలి. శాశ్వత పరిష్కారం కోరేదైతే మందకృష్ణ మాదిగా ఈవీ జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి డైరెక్షన్ ను రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా కృష్ణమాదిగా బలంగా పోరాటం చేసి ఉంటే, ఎంత దారుణమైన అబద్ధాలు చెప్తాడంటే, ప్రమోషన్స్ లో రిజర్వేషన్ లో ప్రమోషన్స్ కల్పించింది అతడే అంట. ఏమన్నా నేను నిజం చెప్తున్నా కదా, ఇంటెలెక్చువల్ గా బూతులు మాట్లాడలేం కానీ సుప్రీంకోర్టు 1995లో 16(4)A లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా అసలు ఈయన అక్కడ ఉద్యమం పుట్టలేదుగా, అంతే కదా. ప్రొఫెసర్ రిజర్వేషన్ ఈయన నచ్చిండు. ఎంత దుర్మార్గం అంటే ప్రొఫెసర్ లాంటి వాళ్ళు సభల మీద మాట్లాడుతున్నారు, కమిషన్ వర్గీకరణ చేయమన్నదని. ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తున్నారు. బుద్ధి ఏమైనా పనిచేస్తుందా? నువ్వు ప్రొఫెసర్ ఎట్లయిను? వాడు అతను మాట్లాడిండు, అతనికి చదువు లేదు, చెప్పాడు చదువుకున్నాడు. అరే లోకుడు అంటున్నాడు అన్న, ఏమన్నా లోకుర్లు ఉన్నదా అంటే లోకుర్లు ఏముంది? అది ఎస్సీ కులాల జాబితాను సవరించడానికి, లోకురు వర్గీకరణ చేయమనడానికి ఆ రోజు ఇంకా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందా సార్? బుద్ధి జ్ఞానం కొద్దిగా ఉంటే, నీతి కొద్దిగా ఉంటే ఆలోచించాలా. 50లో రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయింది. 65 వరకు మనం అప్పుడే చదువులు పూర్తి చేస్తున్న సమయము. ఇంకా యాక్చువల్లీ రిజర్వేషన్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ ఎప్పుడైంది? 70s తర్వాత అయింది. 65లోనే వర్గీకరణ జరగాలని అంటాడు. ఎవరైనా బుద్ధి ఉన్నాడు మాట్లాడతాడా? సరే చెప్తే మాట్లాడాడంటే చెప్పడు. ఎవడో బేడా అనే ఎంపీ ఆయన ఏమన్నాడంటే, అతనికి మాలల మీద ద్వేషం ఉంది, అతనేమంటూ ఫార్వర్డ్ క్యాస్ట్ వీళ్ళకి జాబితా నుండి తొలగించండి రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆయన క్లియర్ గా కాలం పెట్టేసి నేను ఇది రిజెక్ట్ చేస్తున్నా, ఇది నా పని కాదు అని అన్నాడు. ఇంకోటి ఎంపీ ఎంజనప్ప అని ఒకటి చేసిండు. మోసి కులం ఫార్వర్డ్ క్యాస్ట్ జాబితా నుండి తొలగించిన ఆయన రిప్రజెంటేషన్ బోలెడ్ వస్తాయి. ఆయన పరిధిలో లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్న అంశాన్ని వర్గీకరణ ఆ రోజే చేయమన్నారు. నేను నాకు చిన్న డౌట్. ఇప్పుడు మా తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాల లేడు, మాదిగా లేడు, ఒక ఐపీఎస్ లేడు. మరి మా తెలంగాణలో వీళ్ళు ఎట్లా దోపిడీ చేసినట్టు వీళ్ళు ఎట్లా తొలగిద్దాం రిజర్వేషన్కి వెళ్ళి? చెప్పు.
కాదు కానీ నాకు వచ్చి చిన్న డౌట్ అది. ఇప్పుడు దానకిషోరు ఆంధ్ర అయినా, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కీలకమైన పోస్టులో ఉన్నాడు. రాహుల్ బొజ్జా ఆంధ్ర అయినా, కీలక పోస్టులో ఉన్నాడు ఆంధ్ర అయినా. అసలు తెలంగాణలో ఎవరైనా కనపడ్డారా? ఇప్పుడు క్యాబినెట్లో ఇక్కడ ఐఏఎస్లో చీఫ్ సెక్రటరీ పోస్టులలో ఎవరు ఉన్నారో చెప్పండి నాకు. మరి మీ ఇప్పుడు మాల కానీ మాదే కానీ ఏమైనా దొబ్బి తినట్టుందా ఏమన్నా? మరి వాళ్ళని వీళ్ళకి ఎట్లా తీసేస్తాం? జాబితాలకి ఎట్లా తీసేస్తాం చెప్పండి. మరి ఇది చాలా సిల్లీ వ్యవహారం కాకపోతే సార్. ఇంకో సీరియస్ విషయం ఏంటంటే, ఇన్ కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఆయా రాష్ట్రాలు చేసిన ఏం జరుగుతుందంటే, ఎంపెరికల్ డాటా అనే ఒక పాయింట్ మెన్షన్ చేసి, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంపెరికల్ డాటా? ఎంపెరికల్ డాటా ఇప్పుడు అంటే లేటెస్ట్ సమాచారం ఉండాలి కదా. సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించే శాస్త్రీయబద్ధమైన గణన జరగాలి. అది లేటెస్ట్ గా జరగాలి. అది కూడా రైట్. శాస్త్రీయబద్ధమైన గణన జరగాలంటే ఇప్పుడు దాంట్లో ఫ్యాక్టర్స్ ఏంటి? రాష్ట్ర ఉద్యోగుల, కేంద్ర ఉద్యోగుల, ఏ క్లాస్ ఉద్యోగుల, బి క్లాస్ ఉద్యోగుల, సి క్లాస్ ఉద్యోగుల, డి క్లాస్ ఉద్యోగుల, లేదా లోకల్ బాడీ ద్వారా ఎలక్ట్ అయినటువంటి సర్పంచ్ల, ఎంపీటీసీల, జడ్పీటీసీల, ఎమ్మెల్యేల, ఎంపీల, అసలు ఏ కొలమానంతో ఎంపెరికల్ డాటా సేకరించాలా? సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రూవ్ చేయాలంటే భూమి ఎంత ఉన్నది, భూమి ఎవరికి దక్కింది, ఏ స్కీమ్ లో ఎవరికి దక్కింది, కార్పొరేషన్ నిధులు ఎవరికి దక్కినాయి, లీడ్ కార్పొరేషన్ పేరిట 1000 కోట్ల రూపాయలు ఎవరికి దక్కినాయి, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఇది జరిగేది. రేపు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఏం జరుగుతుంది? ఎంపెరికల్ డాటా ప్రకారం చేయలేదు కాబట్టి. మరి కాదు, ఎంపెరికల్ డాటా అన్నప్పుడు మరి 2011 జనాభా ఎట్లా చెల్లుతుంది? విషయం ఏంటి? కాదు, రేవంత్ రెడ్డి 2011 జనాభా ప్రకారం చెప్తాన్నాడు కదా, ఎట్లా చెల్లుతుంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా తప్పు కదా. 2011 ప్రకారం చెల్లది. ఇప్పుడు ఆయన ఏమో సపరేట్ సర్వే చేస్తున్నాడు. ఈయనకి ఏం అధికారం? అది సెన్సస్ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదు. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సపరేట్ ఏజెన్సీ. అది అవును, అది చేస్తే గానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరాదు. కేసీఆర్ చేసిండు, ఏమైనా లాభం ఉందా? జగన్ రెడ్డి చేసిండు, ఏమైనా లాభం ఉందా? చేసిండు, ఏమైనా లాభం ఉందా? సెన్సస్ ఆఫ్ ఇండియా చేస్తే సెన్సస్ ఆఫ్ ఇండియా చేసే వరకు శాస్త్రీయ జనగణన మీరు సేకరించలేరు. 2011 ప్రకారం చేసినట్లయితే అది చెల్లుబాటు కాదు. రేపు మళ్ళా కొట్టేస్తారు. దీనికి ఎంత ఘర్షణ వాతావరణం ఏంటి? ఎందుకు? నేను అదే అంటున్నా, 2011 ప్రకారం నువ్వు చేస్తే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నది? ఇప్పుడు నేను మీ నుండి అంటే నేను చెప్తే మాదిగల వ్యతిరేకి, ఎంఆర్పిఎస్ వ్యతిరేకి అంటున్నారు. నేను మీ నుండి కోరేది ఏంటంటే, అల్టిమేట్ 2 కులాలకు సామరస్యంగా వీళ్ళు రేపు పొలిటిసైజ్ అవ్వడానికి, రాజకీయంగా ఐక్యమై ఆ రోజు కాంచీరామ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ స్థాయిలో రాజకీయ పోరాటాలు చేయడానికి మీరు 2 కులాలకు ఏం సజెస్ట్ చేయాలి? నేను ఒకటే సజెషన్ చేయాలనుకుంటున్నాను 2 కులాల మధ్యలో. ఇప్పుడు ఏదైనా సమస్య నేను మొదటి నుండి ఈరోజు చెప్పుకుంటూ వస్తున్నా, ఈరోజు కూడా అదే చెప్తున్నా. ఇవాళ ఇది ప్రాంతీయ వర్గీకరణ కూడా కాదు, ఇది ప్రాంతీయ సమస్య, కుల సమస్య కాదు. ఫస్ట్ పాయింట్ ఇది. కుల సమస్య అయితే మీరు అన్నట్టుగా సామాజిక వెనుకబాటు ఆధారంగా అన్ని ఆధారాలు వస్తాయి. ఇది ప్రాంతాల వారిగా మా తెలంగాణలో మాలైనా మాదిగైనా ఉపకులమైన ఎవరూ డెవలప్ కాలేదు. కొంతమంది కొన్ని కుటుంబాలు అది వేరే కారణాల చేత వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వాళ్ళ సొంతగా వాళ్ళు ఎదిగింది తప్ప ఏదో ప్రభుత్వాలు ఇచ్చిన బెనిఫిట్తో ఎదగలేదు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఎదగలేదు వాళ్ళు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎక్సెప్షనల్. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు నా లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైనా అయిన వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ మంది. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే అసలు లేరు. ఇప్పటికి కూడా 11 సంవత్సరాల తెలంగాణ తర్వాత కూడా రాలేదు. అంటే ఇవాళ తెలంగాణ మాలలు కానీ తెలంగాణ మాదిగలు కానీ ఉపకులాలు కానీ ఇవాళ బాగుపడలేదు, డెవలప్ కాలేదు. ఎవరన్నా బాగుపడ్డారు రిజర్వేషన్ అవ్వాలంటే ఆంధ్ర మాలలు, ఆంధ్ర మాదిగలు, ఆంధ్రాలో ఉన్న ఉపకులాలు అవి మాత్రమే బాగుపడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ చేసింది వాళ్ళే. కాబట్టి తెలంగాణ ప్రత్యేక ఉద్యమం వచ్చింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ కూడా ఈ సమస్య ఇక్కడి సమస్య కాదు, ఆంధ్ర సమస్య, వర్గీకరణ సమస్య మాది కాదు, తెలంగాణలోది కాదు. తెలంగాణ మాలమాదిగలారా, తెలంగాణ దళితులారా మనల్ని దోపిడీ చేసింది ఆంధ్ర మాలమాదిగలు, వాళ్ళు ఉపకులాలే. కాబట్టి మనం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమస్య వాళ్ళది, వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అనేది చంద్రబాబు నిర్ణయించుకుంటాడు, వాళ్ళ ఇష్టం అక్కడ. కానీ మనం మాత్రం ఇక్కడ చేయాల్సింది తెలంగాణలో ఏంటంటే మనం ఎవ్వరూ ఒకరికొకరు కొట్టుకోకుండా ఈ సమస్యకు 371D ద్వారా పరిష్కరించుకునే మార్గం ఉంది. 371D అనేది 73 నుండి అమల్లోకి వచ్చింది. 73లోనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాలకు ఇట్లనే మాకు ఆంధ్రలో దొబ్బేసుకుపోయినరు
అని చెప్పేసి ఏదైతే ఉద్యమం ప్రారంభమైందో ఆంధ్రలో కొట్టేయకుండా తెలంగాణలో తెలంగాణ వాటా ఇచ్చారు, ఆంధ్రలోకి ఇచ్చారు, రాయలసీమకు వాటా ఇచ్చారు విద్యా ఉద్యోగ రంగాలు. అట్లనే ఇవాళ కూడా మనకు కూడా మాల కానీ మాదే కానీ ఉపకులాలకు కానీ మన వాటా మనకు వచ్చే విధంగా 371D ప్రకారంగా జిల్లాని యూనిట్ చేసుకొని మనం పంచుకోవచ్చు. ఇది వర్గీకరణ కాదు, ఇది పంచుకునే విధానము. పంచుకునే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీంట్లో కీలక భూమిక పోషించాల్సింది రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వము 371D ప్రకారంగా మా సమస్యను పరిష్కరించే బాధ్యత ఉంది. మీరు 371D ప్రకారంగా నీళ్ళ పంపిణీ చేసుకున్నారు, మీరు 371D ప్రకారంగా ఉద్యోగాల పంపిణీ చేసుకున్నారు ఆంధ్ర తెలంగాణ, మీరు 370D ప్రకారంగా ఇవాళ మొత్తం సంపద పంపిణీ చేసుకున్నారు, షెడ్యూల్ పంపిణీ చేసుకున్నారు. మా సమస్య ఎందుకు పరిష్కరిస్తలేరు? మీరు మా మాలమాదిగల సమస్య ఎందుకు పరిష్కరిస్తలేరు? ఇప్పుడు మాకు కొట్లాట వచ్చింది అన్నదమ్ములకు, మా సమస్య పరిష్కారం మీ చేతిలో ఉంది, అధికారం మీకు ఉంది కాబట్టి. అదే మేము అధికారం కూడా మేము చేసుకుంటున్నాం, కానీ అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు దాన్ని పంచాలి కదా. రేవంత్ రెడ్డి బాధ్యత ఇది, మా సమస్య పరిష్కరించాల్సింది రేవంత్ రెడ్డి. అది కూడా 371D ప్రకారంగానే జిల్లాని యూనిట్ చేసుకొని మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాలి. అది రేవంత్ రెడ్డి బాధ్యత. రేవంత్ రెడ్డిని ఇవ్వకుండా చేసే ఆయన మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం మందకృష్ణకు లేదు, మాల మహానాడుకు లేదు, ఎవరికి లేదు, ఇంకా ఉపకులాలకు లేదు. రేవంత్ రెడ్డి నువ్వు చేస్తావా, లేకపోతే మమ్మల్ని ఇట్లా విడగొట్టుకునే ప్రయత్నం చేస్తావా, కలిపే ప్రయత్నం చేస్తావా? నువ్వు కలిపే ప్రయత్నం చేసినట్టు అయితే మాకు సమస్య పరిష్కరించు. ఎట్లయితే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరించుకున్నారు కదా, మీరు మా సమస్యలు ఎందుకు మీరు పెండింగ్ పెడుతున్నారు ఇద్దరు? కాబట్టి ఆ రాష్ట్రంలో ఆయన చేయాలి, ఈ రాష్ట్రంలో ఈయన చేయాలి. దానికి మనం కొట్లాడుకోవద్దు. దానికి మనం అందరం ఉమ్మడిగా కొట్లాడాల్సింది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి పాలకుడు ఈ పరిష్కారం చేయాలి ఈ సమస్యను. అంతేగాని మనం కొట్లాడుకోవడం ఏంది? మాలల దొంగలను ఏంది? ఇది అన్యాయం కదా. మాలనే మన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారా పంచడానికి? ఎవరు పంచాలి? పంచాల్సినోడు రేవంత్ రెడ్డి అండి. అంతేగాని మనం పంచడానికి బాబు నువ్వు కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా మాకు పంచరా బాబు, మాకు ఏం పంచుతాడు? 6 గ్యారెంటీలకు ఎస్సీ వాడు పంచాల్సింది 6 గ్యారెంటీలతో సంబంధం లేదండి. మనకు పంచాల్సింది ఒకటే కాదు, మనకు పంచాల్సింది ఒకటే. మన బడ్జెట్ మనకి ఇవ్వాలి, మన ఉద్యోగాలు మనకి ఇవ్వాలి, మన భూమి మనకి ఇవ్వాలి, ఎంత పెరిగిందో దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, పంచాలి. నువ్వు డిక్లరేషన్ కూడా ఇచ్చినావు, నువ్వు ఏదో డిక్లరేషన్ కూడా ఇచ్చారు కదా వాళ్ళు పెంచుతామని. నీ డిక్లరేషన్ ప్రకారం నువ్వు చేయాలి. ఇది మాలమాదిగల పంచాయతీగా చేయడానికి దీన్ని పుట్ర చేయొద్దు దయచేసి. మందకృష్ణ గారు కానీ, చెన్నయ్య గారు కానీ, ఉపకులాల వాళ్ళు కానీ, ఇది మాలమాదిగ పంచాయతీ కానే కాదు, ఇది పాలకుని పంచాయతీ. ఈ పాలకుడు తెంచాలి ఈ పంచాయతీని తప్ప మనం కాదు, మనం పాలకులం కాదు. పాలకుడు తెంచాలి ఈ పంచాయతీ. సో ఈ పంచాయతీ పరిష్కారం చేయాల్సింది రేవంత్ రెడ్డిని నిలదీద్దాం. ఒకవేళ మనల్ని కనుక పంచకపోతే కరెక్ట్గా మన సమస్యను పరిష్కరించాలి, దించుదాం. రేవంత్ రెడ్డిని మనం ఉమ్మడిగా దించుదాం. ఈ సమస్యకు పరిష్కారం అక్కడ ఉంది. ఇక రేవంత్ రెడ్డిని దించుదామంటే కృష్ణమాదిగా ఇంట్లో కొబ్బరికాయ కొడతాడు కావచ్చు. ఎందుకు? బీజేపీని గెలిపియాలి కదా. మనం బీజేపీకి గెలిపేయడం కాదు, ఆయన గెలిపించుకుని మనం ఆయన టార్గెట్ ఫుల్ఫిల్ చేయ మనం వస్తాం వాళ్ళకు. మన బీజేపీని గెలిపి మనం ఆ సీట్లో కూర్చుంటాం. మనం కుమ్మడిగా మనం కూర్చుంటాం, మాయావతి కూర్చున్నాడు, మనం కూర్చుంటాం. దౌర్భాగ్యం 2 రాష్ట్రాలది. మతోన్మాదం మీద యుద్ధం ప్రకటించిన వాళ్ళు మనం, మతోన్మాదం మీద యుద్ధం ప్రకటించి నేను ఒకటే అంటున్నా, మందయ్య మాదే గారు అన్నగారు, నువ్వు మతోన్మాదికి ఎట్లా సపోర్ట్ చేస్తావండి? నేను ఇలా మందకృష్ణ మాది గారిని డైరెక్ట్ అడుగుతున్నా. ఒక మతోన్మాదికి, బీజేపీకి, ఒక క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇయ్యనన్న పార్టీకి ఎట్లా మద్దతు ఇస్తారంటున్నా? ఏ రకంగా మద్దతు ఇస్తామంటున్నా? బీజేపీకి మనం ఎట్లా మద్దతు ఇస్తాము? మనం అదే కదా నేను వ్యతిరేకించింది, అక్కడే కదా. నువ్వు ఎంఎస్పీ ద్వారా పొత్తు పెట్టుకో అన్నా నేను. నువ్వు ఎంఎస్పీ ద్వారా బీజేపీతో పొత్తు పెట్టుకో. కాంక్షణ గారు పొత్తు పెట్టుకోలేదా? బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్తో పెట్టుకున్నాడు, సమాజ్వాదీతో పెట్టుకున్నాడు. ఇలా ఆయన అధికారం అల్టిమేట్గా మాయావతిని అధికారం తీసుకురాగలిండి ఆయన. అట్లనే ఎంఎస్పీ ద్వారా నువ్వు అధికారం తీసుకురా, మాదిగల నువ్వు పంచు, మనం పంచుతాం. వాడేది బిచ్చగానే అడగడం ఎందుకు బిచ్చం? వాడేది మనకు బిచ్చం ఇచ్చేది? అరే మెజారిటీ మనం ఉన్నాము, 22% ఎస్సీలో ఉన్నాము. 4% లేడు రెడ్డోడు. రేవంత్ రెడ్డి 4 to 5% కూడా లేరు వాళ్ళు. వాళ్ళనేదండి బిచ్చం అడుగుడు మనము. దౌర్భాగ్యం కాకపోతే, ఇజ్జత్ కాకపోతే, పరువు లేని వాళ్ళం కాకపోతే అన్నట్టు కూడా ఏంది నాకు అర్థం కాలే. 1% లేని వెలమాలు అడుగుతాము, 5% రిటర్న్ అడుగుతాం. 22% ముందు మనకు అంత ఆత్మగౌరవంలో కూడా బతాం మనం, అంత ఆత్మగౌరవం చంపుకోవాలా మనం? కాబట్టి ఇవాళ మనం మాలామాదిగలు కలవాల్సింది, కూర్చోవాల్సింది. రేవంత్ రెడ్డి మా సమస్యను పరిష్కరిస్తావా? దిగిపో, మేము కూర్చొని పరిష్కరించుకుంటాం.
దిగిపోను, నీకు చేతగానే ఉన్నది దిగిపో. మా సమస్య ఇంతమంది సమస్య పరిష్కారం కానీ చేతనైతే ఇగో ఇది 371 ప్రకారం మాకు పరిష్కారం చేయి, లేదా దిగిపో. ఇది మాలమాదిగ సమస్య కానే కాదు. ఇది పరిష్కరించుకోవాల్సింది మాలమాదిగలు కాదు, పరిష్కరించాల్సింది పాలకుడు. ఉమ్మడిగా పాలకుని మీద మనం నిలదీద్దాం. ఖచ్చితంగా పాలకుడు కనుక పరిష్కారం చేయకపోతే దించేద్దాం, మనం పరిష్కరించుకుందాం. ఇది నేను మాలమాదిగలకు ఉపకులాలకు ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. చూశారుగా ఫ్రెండ్స్, సమస్యకు పరిష్కార మార్గాలు బోలెడు ఉన్నాయి, కానీ కృష్ణమాదిగ సమస్యను జటిలం చేస్తాడు. కారణం ఏంటంటే వర్గీకరణ అనేది జరిగితే కృష్ణమాదిగ దుకాణం బంద్ అవుతుంది, ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ అవుతాయి. కాబట్టి అతని సమస్యను జటిలం చేయడం తప్ప మాలల చేతిలో లేనటువంటి అంశాలను మాలల మీద రుద్దుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కుక్క అని సంబోధిస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బ్రిటిష్ ఏజెంట్ అని సంబోధిస్తున్నా మీరు అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరు ఇండైరెక్ట్ గా మతోన్వాదం వైపు అతని వెంబడ వెళ్తున్నారు. ఆలోచించండి. 1994లోనే కెంటి రామారావు మెడలు వంచి రాజకీయం చేసినటువంటి మన నాయకత్వం రానున్న కాలంలో కూడా మనం బలపడడానికి, జాతి మధ్య ఏర్పడినటువంటి వైరుధ్యాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి మేధావులైనటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు లాంటి సలహాలు సూచనలు తీసుకొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. జై భీమ్.